హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సభలు మరియు ఇచ్చేసిన మీకందరికీ మరి ముఖ్యంగా దైవజనులు నాన్నగారికి, అన్నగారికి, తల్లి గారికి, పాస్టర్ గారికి, పురుషుల మీకందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 42 వరకు చూద్దాం. దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రాత్రి కాల ముందు మరొకసారి మీ సన్నిధికి ప్రభువు మమ్మల్ని ఆకర్షించుకుని తీసుకుని వచ్చినందుకు వందనాలు ప్రభువా. మీ సన్నిధి కొరకై ప్రభువా నీకు వందనాలు తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు కొరకు వేడుకుంటూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను తండ్రి. మా అందరితో మీరు మాట్లాడమని ప్రభువా, మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు శిలువ క్రైస్తవ విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైన మూలమైన అంశం. శిలువ లేకుండా యేసు క్రీస్తును గుర్తుపట్టలేము. సిలువ లేని క్రీస్తుని ఎలాగైతే మనం గుర్తుపట్టలేమో, సిలువ లేని క్రైస్తవును కూడా గుర్తుపట్టలేము. తెలుసా? హల్లెలూయా. పౌలు గారు స్వార్థ చేస్తున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు చాలా మంది చాలా విషయాలు అడిగేవారంట పౌలుని. ఎక్కువగా అద్భుతాలు చేయమని అడిగేవారంట. యూదులైతే అద్భుతాలు చేయమని అడిగేవారు. గ్రీసు దేశస్తులైతే ఏదైనా కొత్త విషయం చెప్పమని అడిగేవారు. బైబిల్లో ఉన్న మర్మాలు, బైబిల్లో ఉన్న సైన్స్ చెప్పమని అడిగేవారు. కానీ పౌలు అంటాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఒక క్రైస్తవురాలైన తల్లిని వాళ్ళ ఫ్రెండ్, ఒక హిందూ ఆవిడ, బాబాను దర్శించుకోవడానికి వెళ్దామన్నదంట పుట్టపర్తి. అప్పుడు బాబా బతుకున్నప్పుడు సంగతి. అంటే వాళ్ళ ఫ్రెండ్ కదా, కాలేజ్ అప్పటి నుంచి ఫ్రెండ్ అని. ఆవిడేమన్నదంటే, హిందూ ఆవిడేదంటే, నాతో పాటు గుడికి వస్తే నేను మీతో పాటు మీ గుడికి వస్తానన్నదట. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, సరే మరి వెళ్దాం కదా అని చెప్పి వెళ్తే అడిగి వెళ్ళారంట, బాబా దగ్గరికి వెళ్ళారంట. ఈ అన్నిరాలు ఏం చేస్తుందంటే, ఆ బాబాకి కబురు పెట్టింది. ఒక క్రిస్టియన్ తల్లి వచ్చింది, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, ఆవిడ నేను నమ్ముకోవాలి, ఎట్లా చేసి నువ్వు ఎదురు చెయ్యి, ఏదో మాయ చెయ్యాలి, కబురు పంపించింది. సరే, అంతా స్పీచ్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అందరికీ ఆశీర్వదిస్తున్నాడంట, దీవెనిస్తున్నాడంట బాబా. కరెక్ట్గా ఆ తల్లి నిలబడి ఉంది అక్కడ. చూడగానే గుర్తుపెట్టడం, పలానా క్రిస్టియన్ ఆవిడ ఈవిడే కావచ్చు అనుకొని ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, అమ్మ ఇదిగో నేను మీ యేసుక్రీస్తు నేనే, నాలో యేసుక్రీస్తు ఉన్నాడు, నాలో అన్ని దేవుళ్ళు ఉన్నాయి, నన్ను నమ్మొచ్చు కదా, నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు కూడా నేనే, అందరు నమ్ముతున్నారు, నువ్వు ఎందుకు నమ్మట్లేదు అన్నాడు. ఆవిడన్న జవాబు ఏంటంటే, బాబా గారు
మీరే కనుక యేసుక్రీస్తు అయితే మీ చేతులకు కాళ్ళకు మేకులు గుర్తులేవి అని అడిగిందట. హల్లెలూయా. అంతే, నోరు మూసాడట. ఎలా గుర్తుపట్టాలి యేసుక్రీస్తుని? సిలువే. ప్రైజ్ ది లార్డ్. సిలువ లేని క్రీస్తు క్రీస్తు కాడు. ఎంతో మంది అబద్ధ క్రీస్తులు ఉన్నారు. అర్థమైందా? దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. తోమా కూడా అదే డౌట్ పడ్డాడు, నేను నమ్మను అనేసరికి ప్రభు ఏమన్నాడు? ఎలా గుర్తుపట్టమన్నాడు? గాయాలలో వేలు పెట్టి చూడు, అప్పుడు నమ్ము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సిలువ చాలా విలువైనది క్రైస్తవ జీవితంలో. ఎందుకంటే సిలువను చూడగానే ఎంత వేదన అనిపిస్తుంది అంటే, అంత అయిపోయింది అనిపిస్తుంది. అంత అయిపోయింది, ఇంకేం లేదు. ఎండ్ ముగింపు. అబ్బో గొప్ప అద్భుతాలు చేశాడు, అబ్బో గొప్ప ప్రసంగాలు చేశాడు యేసుక్రీస్తు, అబ్బో గొప్ప జనం అంత జన సమూహం వెనకాల నడిచారు. అబ్బా అనుకున్నారు. కానీ సిలువ వచ్చేటప్పటికి ఏమైంది? పూర్తిగా శూన్యం అయిపోయింది. అప్పుడు ఏం కనపడతలేదు, అంతా అయిపోయింది. సర్వం కోల్పోయామనిపిస్తుంది, ఓడిపోయినట్టు అనిపిస్తుంది, కోల్పోయినట్టు అనిపిస్తుంది, నిస్సహాయ స్థితిలా కనపడుతుంది, బలహీన స్థితిలా కనపడుతుంది, వెలివేయబడిన స్థితిలా కనపడుతుంది, జారిపోయిన స్థితిలా కనపడుతుంది. కానీ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే సిలువ అనేది ముగింపు కాదు, అదే ప్రారంభం. హల్లెలూయా. అది ఓడిపోయినట్టు కనిపించింది, కానీ గెలుపు అక్కడే ఉంది. ప్రైజ్ ది లార్డ్. బలహీన స్థితిలో కనపడుతుంది, కానీ బలం అక్కడే ఉంది. ఆ సిలువే శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో మీకు ఏది అర్థం కాకపోయినా పర్వాలేదు, యేసుక్రీస్తు గురించి ఏది అర్థం కాకపోయినా పర్వాలేదు, ప్రకటన గ్రంథం మర్మాలు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఏం అర్థం కావాలి? యేసుక్రీస్తు సిలువ పూర్తిగా అర్థం కావాలి. అదే ఆ కొరింథీ పత్రికలో దాని గురించి చాలాసార్లు పౌలు మాట్లాడాడు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువును ఒకసారి. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. కొరింథీ సంఘానికి వెళ్ళి పౌలు ఏమంటున్నాడు? నాకు చూస్తారా, మీరెంత బాగా పాటలు పాడతారో నాకు తెలుసుకోవాలని లేదు, మీరెంత బాగా ప్రసంగం చేస్తారో నాకు తెలుసుకోవాలని లేదు, ఎంత బాగా స్కిట్లు వేస్తారో, ఎంత బాగా కొరియోగ్రఫీ చేసి డ్యాన్స్లు వేస్తారో కూడా నాకు తెలుసుకోవాలని లేదు. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మీరు ఎంత తెలుసుకున్నారో అది తెలుసుకోవాలని నాకు ఉంది అన్నాడు. అదే తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఏది అర్థం కాకపోయినా సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీకు పూర్తిగా అర్థం కావాలి, ఇదొక్కటి నాకు చెప్పండి అని అడిగాడు. ఆ మొదటి అధ్యాయము 22 నుంచి చదువుతున్నా ఒకసారి. అది మొదటి కొరింథీ. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యూదులు ఏమని అడుగుతున్నారు? అద్భుతాలు అద్భుతాలు స్వస్థతలు, అద్భుతాలు అద్భుతాలు స్వస్థతలు. ఇవే 24 గంటలు. మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఆ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అప్పులు ఎప్పుడు తీరుతాయి, రేపేం జరుగుతుందో జాతకమా? కొంతమందికి ప్రవచన వరం అంటే జాతకంతో సమానం. దర్శన వరం ఉంది అంటే చూసి చెప్పండి మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది. జ్యోతిష్కుల్లో వాడుకుంటున్నారు చాలా మంది వరాలని, పాపం సేవకు కూడా అలాగే వాడుకుంటున్నారులే. వీళ్ళందరూ అద్భుతాలు వెతికిన యూదుల లెక్కలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. గ్రీసు దేశస్తులేమో ఏం కోరుకున్నారంట? జ్ఞానము. బైబిల్లో సైన్స్, బైబిల్లో ఉన్న ఖగోళ శాస్త్రం, బైబిల్లో కాస్మాలజీ, బైబిల్లో ఉన్న సైన్స్, బైబిల్లో ఉన్న జియాలజీ, బైబిల్లో ఉన్న జియోగ్రఫీ,
సైన్స్కి బైబిల్కి పోల్చి చెప్తా, అబ్బా ఏం చెప్పాడు అబ్బా. నాలుగో రోజున సూర్యుడు సృష్టిస్తే మొదటి రోజున వెలుగు ఎక్కడ నుంచి వచ్చింది, దాని వెనక ఉన్న సైన్స్ ఏంటి? వామ్మో, రక్షణ వచ్చే మాటలు ఏమైనా చెప్తున్నారంటే మళ్ళీ లేదు. మళ్ళీ బైబిల్ ఇస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. సరే, సైన్స్ దీన్ని ప్రూవ్ చేయకపోతే నమ్మరా బైబిల్ని? సైన్స్ దీన్ని ప్రూవ్ చేస్తే కానీ, దీన్ని రుజువుపరిస్తే కానీ, సైన్స్ చెప్పింది కాబట్టి కరెక్ట్ అయ్యి ఉంటుంది అంటే సైన్స్ ఒప్పుకోకపోతే ఒప్పుకోవా? సైన్స్కి అర్థం కానివి 1,00,000 ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు సైన్స్కి బద్ధుడై ఉండాల్సిన అవసరం లేదు, సైన్స్ కంట్రోల్లో ఉండాల్సిన అవసరం లేదు. మనం అంటే సైన్స్ కంట్రోల్లో ఉంటాం. బిల్డింగ్ మీద నుంచి దూకితే కింద పడతాం మనం, ఎందుకంటే సైన్స్కి మనం బద్ధులం అయి ఉన్నాం. భూమి యొక్క గ్రావిటీ, గురుత్వాకర్షణ లాగేస్తుంది కిందకి. అదే దేవుడు దూకితే పడతాడా కింద? అది దేవుని సైన్స్. నీళ్ళలో నడిచి చూపించాడు, సోపు నడిపాడు ఒకసారి. దాన్ని సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేస్తావు చెప్పు ఒకసారి. దాన్నే మిరకల్ అంటారు. అద్భుతం అంటే ఏంటి? సైన్స్ చెప్పలేదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అన్ఎక్స్ప్లెయినబుల్. హల్లెలూయా. అట్లా అనుకున్నాం కదా, రక్తం, బ్లడ్. దేవునికి స్తోత్రం. తల్లి గర్భంలో పుట్టాడు కానీ మనుషుల రక్తాన్ని అయితే పంచుకోకుండా పుట్టాడు. మరి ఏ సైన్స్ దాన్ని అలౌ చేస్తుంది, ఒప్పుకుంటారు చెప్పండి? దేవునికి స్తోత్రం. అలా సైంటిఫికల్లీ ఇంపాసిబుల్ అనుకుంది మరియ కూడా. నేను పురుషుని ఎరుగని దాను, నేను ఎలా పుడతాను, నా కడుపు గర్భంలోకి ఎలా బిడ్డ వస్తాడు? హల్లెలూయా. దూత చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. ఏ సైన్స్ ఒప్పుకుంటుంది? లూకా స్వార్థం రాసిన లూకా ఒక డాక్టర్, ఒక వైద్యుడు, ఒక డాక్టర్ అయి ఉన్నాడు. ఆయనే చెప్పాడు, పుట్టబో శిశువు పరిశుద్ధుడు. ఏ సైన్స్ ఒప్పుకుంటుంది చెప్పండి? దేవునికి స్తోత్రం. సైంటిఫికల్ గా బైబిల్ని ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. సైంటిఫిక్ గా బైబిల్ ప్రూవ్ చేస్తేనే నువ్వు నమ్మితే నువ్వు బైబిల్ నమ్మినట్టు కాదు, సైన్స్ నమ్మినట్టు. సైన్స్కి అర్థం కానివి ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. పరలోక రాజ్యం ఎక్కడుందో ఇంకా సైన్స్కి అందలేదు, వాళ్ళ టెక్నాలజీకి అందలేదు. ఈ ప్రకృతిని, సృష్టిని అంతటిని నడిపిస్తున్న దేవుడు ఎవరో ఇంకా సైన్స్కి అర్థం కాలేదు. ఏదో ఒక శక్తి వీటన్నిటిని నడిపిస్తున్న సంగతి వాళ్ళకి అర్థమైంది. ఏమో ఆ శక్తి దేవుడు కావచ్చు అనే అభిప్రాయానికి ఇప్పుడు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. పరిణామ సిద్ధాంతం అంటారు, ఎవల్యూషన్ అంటారు. క్రిములన్నీ, సూక్ష్మ జీవులన్నీ స్లోగా మారి, రూపాంతరం చెంది, పరివర్తన చెంది, అవి చేపలుగా మారి, చేపలు కాస్త జంతువులుగా మారి, నీటి జంతువులుగా మారి, నీళ్ళ నుంచి మన భూమి మీదగా మారి, భూమి మీద జంతువుల నుంచి కోతులుగా మారి, కోతుల నుంచి మనిషిగా మారాడు అని. దీన్ని పరిణామం క్రమక్రమంగా మారుతూ మనిషి వచ్చాడని సైన్స్ నమ్ముతుంది. ఈ మార్పు ప్రక్రియ కొన్ని వందల, వేల, లక్షల సంవత్సరాలుగా జరిగింది అంటారు. ఎన్ని సంవత్సరాలు? మనుషులు నమ్ముకున్న సైన్స్ ని కట్ చేయడానికి ఈ సంవత్సరం చాలా. అసలు 2019లో వచ్చిన కరోనా వైరస్, 2019 నవంబర్ నెలలో ప్రారంభమైన కరోనా వైరస్ 2020 నవంబర్కి వచ్చేటప్పటికి క్రొత్త వేరియంట్స్ గా మారిపోయింది. ఆ క్రొత్త వేరియంట్స్ ఇప్పుడు ఈ మార్చి నెల వచ్చేటప్పటికి క్రొత్త వేరియంట్ గా మారిపోయింది. ఈరోజు న్యూస్ ఏంటంటే, ఏదో ఊర్లో, ఢిల్లీ దగ్గర మథుర అనే ఊర్లో ఒక లేడీస్ కి కరోనా వచ్చింది. ఆవిడ ఆ ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఊరికి అసలు కరోనాయే లేదు. ఆ ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు కూడా. అలాంటి ఆవిడలో కొత్త కరోనా మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. దేశం అంతట్లో ఉన్న కరోనా వేరు, ఆవిడలో ఉన్న కరోనా వేరు. ఇది ఎలా పుట్టింది, ఎలా వచ్చిందో తెలియదు.
ఈ మార్పు రావటానికి, ఈ పరిణామం చెందటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది అని నమ్మిన సైన్స్ మరి సంవత్సరంలో ఇన్ని వందల వేల రూపాయలు అలా పొందుకుంటుందో చెప్పగలరా? చెప్పలేదు. హల్లెలూయా. దిక్కుమాలిన సైన్స్ అని అర్థం. దాన్ని నమ్మకండి. బైబిల్ని నమ్మండి. బైబిల్ సైన్స్ని నమ్మండి. దేవుని సైన్స్ని నమ్మండి. అర్థం కాలేదనుకోండి, అర్థం కాకపోయినా నమ్మండి. అర్థం కాకపోయినా నమ్మాల్సింది బైబిల్ ఒకటే. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి ఏ పుస్తకాలైనా అర్థమైందనే నమ్ముతాం. కానీ బైబిల్ అంటుంది అంటే ముందు నమ్ము, అప్పుడు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి పిచ్చి పిచ్చి పోలికలు పెట్టుకోండి. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. అంత జ్ఞానం సంపాదించి నీకు రక్షణ ఏమైనా వచ్చిందా? యూదులు అద్భుతాలు వెతుకుతున్నారు. మరి అన్ని అద్భుతాలు సంపాదించే రక్షణ ఏమైనా వచ్చిందా? లేదు. జ్ఞానం వల్ల రక్షణ రాదు, అద్భుతాల వల్ల రక్షణ రాదు, సిలువ వల్లనే రక్షణ. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే 23, 24 చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 24. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానముయునై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఏమై ఉన్నాడు? ఏ శక్తిని యూదులు వెతుకుతున్నారో ఆ శక్తి ఈయనే. ఏ జ్ఞానమును గ్రీసు దేశస్తులు వెతుకుతున్నారో ఆ జ్ఞానం కూడా ఈయనే. ఈయనే దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసును నమ్ముకుంటే, యేసును పొందుకుంటే ఏమొచ్చినట్టు? దేవుని శక్తి, దేవుని జ్ఞానం వచ్చినట్టు. ఇంత సైన్స్ చదివి, ఇంత చదివి అర్థమైందా? ప్రపంచ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ మనకి ఏ చదువు లేకపోయినా మనకు అర్థమైంది ప్రపంచం నాశనం అయిపోతుంది. జ్ఞానం మన దగ్గర ఉన్నట్టే కదా. అంత సైన్స్ చదివి, అంత చదివి వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలో వాళ్ళకి తెలియదు. కానీ ఏ చదవకుండా మనకు అర్థమైపోయింది. యేసయ్య ఒక్కడే రక్షించగలరు. సొల్యూషన్ మన దగ్గర ఉంది, పరిష్కారం మనకు తెలుసు. హల్లెలూయా. అంతే కదా. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా వస్తుందంట. పొలోని వేసుకుంటున్నారు వెళ్ళిపోయి. మేము వేసుకోకుండానే క్షేమంగా ఉన్నాం. ఇది గొప్ప కదా. ప్రేసలో వచ్చింది, మనకు కూడా వచ్చింది. అప్పుడు నేను కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాను. ఇంట్లోనే ఉన్నా, అక్కడ బయటికి వెళ్ళలేదు. భయం వేస్తుంది. ఇంట్లో కంటుకుంటుందేమో, పాప కంటుకుంటుందేమో, భార్య కంటుకుంటుందేమో. పక్కనే తిరుగుతూ ఉన్నారు. దూరం ఉండమన్నా ఉండలేదు. మా పాప అసలు ఉండదు చేసి ఏమో ఉండదు. ఈ వ్యాక్సిన్ లేకుండానే క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోత ఏంటి ఇప్పుడు? దేవుడి దగ్గరికి అంతకంటే ఇంకా సంతోషం ఉంది. అడ్వాన్స్ బుకింగ్ అని అర్థం. వామ్మో లేదా బతికి దిక్కుమల లోపల ఏం చెప్తారండి బాబాయ్? దండం విడుదల వచ్చింది అనుకోవాలంతే. మేమైతే ఇప్పుడు ఫుల్ రెడీ. ఎప్పుడైనా ఒకటే ప్రార్థన, ప్రభు నువ్వైనా తొందరగా రా, మమ్మల్నైనా తొందరగా తీసుకెళ్ళిపో. మా ప్రార్థన అయితే ఇదే. పెద్ద లోకం, పెద్ద జీకే ఉకాడినా కూర్చుని ఉకాడినా పీకేదేం లేదని అర్థం. మళ్ళీ లోకంలో పెద్ద సాధించేదే ఇంత పెద్ద పరిచయం చేయాలి, తర్వాత మినిస్ట్రీ చేయాలి, ఇన్ని వేల మంది రావాలి, ఇన్ని సంఘాలు కట్టాలి. నేను వెళ్ళాలి పరలోకం, నాతో నలుగురిని తీసుకెళ్ళాలి చాలు. ఇదే లక్ష్యం. నేను వెళ్ళాలి. నా కాలు చేతితో ఏమి వెళ్తాం? దేవుడికి సంతోషం కలిగించేది ఏంటంటే 4 ఆత్మలు, 4 వచ్చేసారు. ప్రజలో 10,000 మంది సంఘం ఉండాలి, 10,000 మంది 10,000 మంది పట్టే చర్చ్ ఉండాలి. ఈ 10,000 మంది పరలోకానికి వెళ్ళని చెత్త బ్యాచ్ అంతా ఏం చేసుకుంటారు? స్వస్థతల కోసమే వచ్చే జనం అంతా పరలోకం వెళ్ళే బ్యాచ్ అయితే కాదు కదా. పరలోకం మనతో పాటు పరలోకం వెళ్ళగలిగే 4 ఉంటే చాలు అసలు. హల్లెలూయా. రేపు పొద్దున ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని ఘోరాలు వస్తాయో తెలుసా? మీకు క్రైస్తవుల మీద ఎంత హింస వస్తుందో మీకేం తెలుసు? ఇప్పుడే మొదలైంది. ఎక్కడ పడితే అక్కడ చర్చలు పడగొట్టేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, క్రైస్తవులు చంపేస్తున్నారు. ఇంకా జరుగుతాయని బైబిల్ కూడా చెప్తుంది. ఇది జరగదు ప్రభు అని ఆపి ప్రార్థన చేసేది ఏం లేదు ఇక్కడ. ఎందుకు ప్రార్థన చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. ఇది ఎక్కడికైనా అర్థం కావట్లేదు. క్రైస్తవ జీవితం చాలా కంఫర్టబుల్ లైఫ్ అనుకుంటారు ఆ భూమి మీద.
ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దైవజనుడు ఈ మధ్య ఒక మాట చెప్పాడు, చాలా సంతోషం అనిపించింది. యేసుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, యేసుని నమ్ముకుంటే ఏ కష్టాలు రావు, ఇలాంటి సువార్త అయితే నేను చేయను. యేసుని నమ్ముకుంటే ఏమో చంపినా చంపేస్తారు ఊళ్ళో వాళ్ళు. ఆయన కోసం చచ్చిపోయేంత తెగింపు దమ్ముంటేనే నమ్ముకోండి, లేకపోతే మానేయండి అన్నాడు. అనవసరం సోది సువార్త నేను చెప్పనన్నాడు ఆయన. నేను అదే చెప్తున్నా, సోది సువార్త పడితే నొప్పి పోతుంది, కష్టాల, రోగాల, అప్పుల, ఇబ్బందులే, కష్టాలే, రోగాలే భరిస్తావా చెప్పు. యేసుని వాడుకొని వదిలేస్తే చెత్త బ్యాచ్ 10,000 మంది ఉండడం కంటే చంపడానికి వచ్చిన యేసుప్రభు కోసం పేక తెగిపోయేంతగా దమ్ముండి ధైర్యంగా నిలబడే 10 మంది చాలా సంఘం వస్తుంది. అలాంటి 10 మంది చాలా అసలు. యేసుప్రభు కూడా అంత 12 మందినే పెట్టుకున్నాడు బ్యాచ్, చాలా అనుకున్నాడు అంతే. అయినా జన సమూహం వెనకాల ఉండేవాళ్ళు అందరినీ ప్రభు నమ్మల. వాళ్ళందరూ యేసుప్రభుని వాడుకుని వదిలేసే రకం యూజ్ అండ్ త్రో, డిస్పోజల్ గ్లాస్ తెలుసు కదా, వాడటం పడేయడం. యేసుప్రభుని వాడుకుని వదిలేసే రకం చెత్త బ్యాచ్ అర్థం. అంత జనం స్వస్థతలు పొందారు, కంటి చూపు పొందారు, దెయ్యాలు వెలగొట్టబడ్డాయి, అన్ని పొందారు, రొట్టెలు తిన్నారు, అన్ని తిన్నారు. సిలువ టైంలో ఎవరు పడ్డాడు? ఒక్కడనే వచ్చాడు ముందుకి. ఎందుకు చంపుతున్నారండి? ఎందుకు చెప్తున్నా? నేను తప్పు చేశాడు, మాకు ఎంత మేలు చేశాడు. ఒక్కడు నిలబడ్డాడు మాట్లాడడానికి. ఎవడు రాలేదు కదా, పెద్ద సోది మాటలు చెప్తారు వీళ్ళందరూ. దేవాని స్తోత్రంలో ప్రేమించడం ఉన్నాను. ఎందుకు? దేవుడి కోసం నిలబడ్డే దమ్ము లేకపోతే ఎందుకు? ఇంకా ఒక సత్యం కోసం నిలబడిన రాకపోతే ఎందుకు? ఒక అభిమాన హీరోల కోసం ఫ్యాన్లు ఉన్నారు, హీరోని చుట్టూ జనం ఉన్నారు. మా కులపోవడం అని రాజకీయ దిక్కుమాలని రాజకీయ నాయకుడు 2-3 దారిద్రంగా దరిద్రుడి కోసం చూడు జనాలు ఉన్నారు, కానీ యేసు కోసం జనం లేదు వెనకాల చూడు. ఎందుకంటే ఆ సోది క్రైస్తవ జీవితం మానేసి అన్నిలుగా బతకండి, పర్లేదు, తప్పేం లేదు. బతకండి, సచిన అర్థానికి వెళ్ళండి, బలవంతం ఏం లేదు ఇక్కడ. దమ్ముంటే సత్యము కొరకు చచ్చిపోయేంత దమ్ముంటేనే దేవుని కొరకు బతకడానికి దమ్ము ఉంటుంది. చచ్చిపోయేంత ధైర్యం ఉంటేనే బతకడానికి కూడా దమ్ము ఉండేదండి. కడుపు నొప్పి కోసం, నడుపు నొప్పి కోసం, సంతానం ఇచ్చడానికి కోసం, అప్పులు తీయడానికి కోసం యేసుని నమ్ముకున్న బ్యాచ్ అంతా యేసుని నమ్ముకుని తినే రకం. అర్థమైందా? ఇది ప్రసంగం అసలు అదే. సిలువ మీద ఉన్న దొంగలు స్తోత్రం చెప్పండి ఒకసారి. సిలువ దగ్గర ఉన్న 2 దొంగలు, సిలువ దగ్గర, యేసు ప్రభు సిలువ దగ్గర ఉన్న 2 దొంగలు 2 రకాలైన క్రైస్తవులకి గుర్తు. చెప్పండి, ఎవరికి గుర్తు? 2 రకాలైన క్రైస్తవులకి గుర్తు. ఏ గుంపులో ఉన్నామో చూసుకోవాలి రాత్రి. హల్లెలూయా. మొదటి దొంగ కూడా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? 24:39 లూకాసు వార్తలో, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. చాలు, నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 2 దొంగలు ప్రార్థన చేశారు, 2 దొంగలు రక్షించమని అడిగారు. నాకు చూస్తాను, కానీ 2 అంగీకరించబడలేదు. ప్రార్థన చేసేయడం గొప్ప విషయం కాదు, అంగీకరించబడేలా ప్రార్థన చేయడం గొప్ప. ఉపవాసం ఉండడం పెద్ద చేయడం పెద్ద విషయం కాదు, సేవ చేయడం పెద్ద విషయం కాదు, చర్చలు కట్టేయడం పెద్ద విషయం కాదు, అంటున్నారు ప్రార్థన చేసేయడం పెద్ద విషయం కాదు, 10 రూపాయలు కానుక ఇచ్చేయడం పెద్ద విషయం కాదు. అంగీకరించబడుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. అదే కయీను హేబెల్ దగ్గర నేర్చుకున్నది అదే కదా. 2 ఇచ్చారు, 2 అంగీకరించబడలేదు. మరి చాలా మంది ఇది చూడరు, అంగీకరించబడ్డామా లేదో చూడరు. నేనేదో ప్రార్థన చేసిన, అయిపోయింది, తాత అయిపోతే గంట మరి వేసానమ్మా, అయిపోయింది. మరి వెళ్ళిందా లేదా ప్రార్థన? తిన్నాడా లేదా? ఏంటన్నా అర్థం, నేనేదో చేసిన. అరే హల్లెలూయా. ఫోన్ మాట్లాడాము, సోదంతా చెప్తాం అరగంట, అప్పుడు మన ఫోన్ మోగుతుంది. అన్న ఇంత కట్ అయింది అన్న అంటాడు. ఎప్పుడు కట్ అయిందంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడే కట్ అయింది అంటే అరగంట అంతా చెప్పిందంతా వినలే.
అరగంట చెప్పిందో స్కోదంతా ఎవడో వెళ్ళలేదు, చెప్తానే ఉన్నాం. మరి అంగీకరించబడని ప్రార్థనలు అవి ఇన్వాలిడ్ ప్రేయర్స్ అని పెట్టాను, చాలా ఉన్నాయి బైబిల్ చూసుకోండి. దేవుడు అంగీకరించలేదు కొన్ని ప్రార్థనలు, వినలేదు, జవాబు కూడా చెప్పలేదు. మొదటి దొంగకి ఒక్క జవాబు అయిన ప్రభు చెప్పాడా? అసలు విన్నాడో లేదు కొన్ని తిరిగింది. చూడండి అసలు అతను బతుకు అసలు ఏంటి ప్రభు ఎంత నువ్వు ఆయన్ని బాధలు పడడం ఏంటి? అసలు చాలా మిరకలు చెప్తుంటారు కదా, గొప్ప గొప్ప మీటింగ్ జరిగి అంటే కదా, అందరికి హీలింగ్ చెప్తుంటారు కదా, నీ జరుగుతలేదేంటి అంటున్నారు, ఇప్పటికే అంటున్నారు కదా. ఏదో కొత్త హీలింగ్ ధర్మ దైవజనం అంట, ఈయన అందరికీ చెప్తున్నారు కానీ హీలింగ్ ధర్మం వస్తే మాత్రం సరే ఎక్కించుకుంటున్నాడు అని అంటున్నారు. సరే వీళ్ళందరూ ఈ దొంగ కేటగిరీ బ్యాచ్ ఉన్న ఈ దొంగడు వీళ్ళందరూ చాలా మంది క్రైస్తవులు అంతే. దూషించటం ఎక్కువ, నమ్మింది తక్కువ, దూషించింది ఎక్కువ, ఎట్టకాలం ఎక్కువ. అలాగే వెట్టకాలం చేస్తున్నాడు యేసుక్రీస్తుని. నువ్వు అన్ని అద్భుతాలు చేసావు, నిజమే, అవునా? నిజంగా నీకు కూడా నొప్పి వస్తుందా? మరి అంత అద్భుతం, అంత పవర్ ఉన్నవాడు అయితే మరి దిగిపోవచ్చు కదా. కింద కేకలేస్తున్నారు కదా, నువ్వు 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 దిగి నమ్ము, అప్పుడు నమ్ముదుము నువ్వు దేవుని కుమారుడు అని. ఇది కేకలేస్తున్నారు కింద, అంత జనం ఉన్నారు అక్కడ. ఏమన్నారు? నువ్వు ఇప్పుడు దిగి వచ్చిన ఎడలా మేము నమ్ముదుము. ఇప్పుడు వీళ్ళందరూ నమ్మడానికే కదా ఇన్ని 3 సంవత్సరాలు పరిచయం చేసావు నువ్వు. ఇప్పుడు దిగి వచ్చాయి, నమ్మబోదని అన్నాడు. యూదులందరూ, ఇజ్రాయెల్ దేశం అంతా రక్షణ పొందుతుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇండియాలో అందరూ రక్షణ పొందుతారు అనుకుంటున్నారు. అదే ప్రార్థన చేస్తున్నారు చాలా మంది. యేసు ప్రభువే ఇజ్రాయెల్ దేశంలో మంచి పంటలు పండాలి అని ప్రార్థన చేయలేదు, మంచి వర్షాలు పడాలి అని ప్రార్థన చేయలేదు, హేరోదు రాజుపై ఇంకో మంచి రాజు రావాలి అని ప్రార్థన చేయలేదు. ఇజ్రాయెల్ దేశమే రోమియోల చేతుల నుంచి విడిపించబడి ఓ దేవుని రాజ్యం వచ్చారు అలాగే చెప్పలేదు. ఆయన కాన్సెప్టే వేరు. దేవుడికి చెప్పిన దేవుని రాజ్యం కానీ, దేవుడు చెప్పిన పరలోక రాజ్యం కానీ, లోకంలో ఉన్న దేశాలన్నీ క్రిస్టియన్ కంట్రీగా మారిపోవడం అనుకుంటున్నారు చాలా మంది. చాలా పొరపాటున నెగిటివ్ గా, రాంగ్ కాన్సెప్ట్ గా, లౌకికంగా అర్థం చేసుకున్నారు బైబిల్ని చాలా మంది. ఇండియా అంతా క్రిస్టియన్ కంట్రీగా మారిపోవాలి, ప్రార్థన చెయ్యండి తెగ ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆయన అయితే ఏకంగా, అప్పుడు నేను సేవలకు కొత్తగా వచ్చాను, 2010వ సంవత్సరం కల్లా ఇండియా అంతా క్రిస్టియన్ కంట్రీగా మారిపోతుంది అని తెగ ప్రార్థన చేయించాడండి ఆయన. అప్పట్లో కొంతమంది అయితే ప్రవచనాలు కూడా 2007వ సంవత్సరంలో మంచి రివైవల్ వచ్చేస్తుంది ఇండియాకి అన్నారు. దాంట్లో ఉపవాసాలు, ప్రార్థనలు. అర్థమైందా? ఇది ఏ తారీఖులో ఉన్నాం ఇప్పుడు? ఇంకా 2010 కంటే ఈ 2021కే ఘోరం అయిపోయింది. ఇంకా క్రైస్తవులంటూ చూసి తనేస్తున్నారు. అంత కోపం వచ్చేసింది జనాలు. క్రైస్తవులను చూస్తే చెడ్డ చిరాకు వచ్చేస్తున్నారు. ఇంతకు ముందున్న మర్యాద ఉండేది క్రైస్తవులు అంటే, సేవకులు అంటే. ఒక 10 సంవత్సరాల క్రితం ఏముండేది? మంచి మర్యాద ఉండేది. పాస్టర్ గారు మీరు అయితే వెళ్ళండి. ఇప్పుడు పాస్టర్ గారు డిక్కీ ఓపెన్ చేయి, ఏమేమి ఉన్నాయి? కోపము, పాస్టర్ అంటే దొంగలు అని పేరు వచ్చేసింది. అర్థమైందా? ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? రేట్ మొత్తం సేవకులందరికీ రేట్ అవుతుందంట. చూడు, పెద్ద పెద్ద కార్పొరేట్ సేవకులు, టెలివిజన్ సేవకులు అందరి మీద రేట్ చేయమని ఆర్డర్ వచ్చింది. అర్థమైంది? డబ్బు మనుషులు అయిపోయారు మొత్తం. ల్యాండ్స్ బాప్రే. ఇదా నువ్వు సంపాదించాల్సింది? ఆత్మలా, ఆస్తులా? ఆస్తులు సంపాదించుకునే సాక్ష్యం అయిపోయింది. దేవుడు పొలం దగ్గర ల్యాండ్ ఇచ్చాడండి. అదే ల్యాండ్ ఓకే, ఆస్తి ఇచ్చాడు ఓకే, ఆత్మలేవి ఏం తీసుకెళ్తాం పరలోకానికి? ఈ రోజున క్రైస్తవుడు అంటే ఒకప్పుడు మత ఛాందస్యవాదం వదిలేయండి, జనాలకి, ప్రజలకి, పబ్లిక్కి మంచి అభిమానం ఉండేది క్రైస్తవులు అంటే. కానీ ఇప్పుడు లేదు. నేను నమ్ముడు, విశాఖపట్నంలో అయితే అద్దె కోసం, కిరాయి కోసం, ఇల్లు కోసం వెతుకుతూ ఉంటే బయట బోర్డులు రాసి పెట్టారు, క్రిస్టియన్స్కి అయితే మేము వెయ్యము అని.
విశాఖపట్నం అండి, ఒరిస్సా కాదు. విశాఖపట్నం గురించి చెప్తున్నా. ఇంకా ఒరిస్సాలో కూడా అలాంటి బోర్డు పెట్టలేదు. క్రిస్టియన్స్కి యమ్ము అనే బోర్డు విశాఖపట్నం లేదు, కానీ అసలు ఒరిస్సాలో లేదు, కానీ విశాఖపట్నంలో ఉంది. ఇంకా ఒరిస్సాలో ఉన్న అన్యులు మేము ఎన్ని కిరాయి ఇంట్లో ఉన్నామో ఆ హౌస్ ఓనర్స్ అందరూ మమ్మల్ని చాలా ప్రేమించారు, చాలా ప్రేమిస్తారు కూడా. ఇల్లు ఖాళీ చేసి మేము వేరే దగ్గరికి వెళ్తుంటే బాధపడ్డారు. అయ్యో మేమేమైనా అన్నామా, ఏమైంది, మీకేం కష్టమైందా? ఈ హౌస్ ఓనర్స్ వదిలేండి, ఇంటి పక్కన ఉన్న షాపు వాళ్ళు, ఇంటి పక్కన దగ్గరలో ఉండే హోటల్స్ వాళ్ళు, ఇడ్లీ హోటల్స్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసారు. ఏమైంది సార్, ఎవరైనా అన్నారా మిమ్మల్ని, మేడం గారిని ఏమైనా అన్నారా, చెప్పండి ఏం ప్రాబ్లం అయింది, ఎందుకు వెళ్ళిపోతారు, ఏమైంది అని. అన్నిలండి, వాళ్ళకేం అవసరం, వాళ్ళకేం అవసరం ఇంత అడగడానికి. ఒరిస్సాల గురించి చెప్తున్నాను నేను. కానీ ఆంధ్ర వామ్మో, వచ్చాక అర్థమైంది ఇక్కడికంటే ఇక్కడేనే ఉంది. నిజం చెప్తున్నానండి. ఒరిస్సాలో ఉన్న సేవకులకి ఎంత గంభీరమైన ఘనమైన చర్చిలు, కార్లు అవేం లేవు, కానీ ఉన్న కాడలో మంచి ఆత్మీయత ఉంది. అక్కడ విశ్వాసం కానీ సేవకులు ఫోజులు ఎక్కువ, ఇక్కడ సోది ఎక్కువ, స్టైల్ ఎక్కువ, లోపలే ఏ సోది ఏం లేదు, దొల్ల అయిపోయినాయి అంతా. పెద్ద చర్చి కట్టడమే, లేకపోతే ఒక పెద్ద 10,000 మంది జనం వచ్చి మీటింగ్ పెట్టడమే సేవ అయిపోయింది. ఇప్పుడు కడుపునప్పుడు నలుగురు పోయినా లేదా చూసుకోవడమే సేవ అయిపోయింది. ఒక ఆత్మ పరలోకం వెళ్తుందో లేదా చూసేది కథే లేదు, కార్యక్రమమే లేదు. నిజం చెప్తున్నా. ఈ బ్యాచ్ అంతా మొదటి దొంగ బ్యాచ్ అంతా. అర్థం అవుతుందండి. ఏమడిగాడు? నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు, నన్ను రక్షించు అని అడిగినోడు ఎలా అడగాలి? అంత ఎటకారంగా అడుగుతారా? కొందరు ప్రార్థన చూడండి, అంటే యేసు మనకి నప్పున్నాడా అంత గట్టిగా అడిగితే చేసేయడానికి? ఎలా కడుగుతారంటే ప్రార్థన? ఆయన మనకు రుణపడి ఉన్నాడు, చెయ్యాలి, నువ్వు చెప్తాడు చేస్తాడా అంట. బెదిరిద్దురా యేసు ప్రభుని ప్రార్థనలో? ఎలా అడగాలి? హల్లెలూయా. నిన్ను రక్షించుకో, ఎంతకంత ఫోజు, నిన్ను రక్షించుకో, నన్ను రక్షించిపెట్టు. మరి ఆ తర్వాత నీ బోధ పనులు చేస్తావు, మా దొంగ పనులు మేము చేసుకుంటాం. మరి అంతే. మరి ఏసులో బాగు చేసేది, తర్వాత ఏంటి? ఏసులో కళ్ళు ముట్టాలి, కళ్ళు బాగా కనబడాలి, తర్వాత ఏం చూస్తావు? టీవీలు, సినిమాలు చూస్తావు. మరి అంతే కదా. మరి 1,50,000 రూపాయలు దేవుడు ఇచ్చాడండి. ఏంటిది? టీవీ. 1,50,000 రూపాయల టీవీ దేవుడు ఇచ్చాడు. దోతలు అలా చూస్తుంటారు దేవుడిని. నువ్వు ఎక్కడ ఇచ్చాడు? నేను ఎక్కడ ఇచ్చాను? నేను ఇస్తాను. నా సాక్షి చెప్పాడు. అంతే అయ్యి ఇస్తారండి. ఇష్మాయేలు అని పేరుకి అర్థం ఏంటి? దేవుడు విన్నాడు నా ప్రార్థన. ఎవరి ప్రార్థన? అబ్రహాము. ఇష్మాయేలు అంటే దేవుడు వినెను, యెహోవా వినెను. ఏం పేరుది? నా పిల్లలు లేకపోతే నేను దేవుడిని అడిగితే దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఇప్పుడు ఇచ్చా? నీకు సారా ఇచ్చి సారా కడుపులు బిడ్డనెత్తాను ఆగినా ఆయన అంటే ఆగని పెళ్లి చేసుకుని బిడ్డను కానీ దేవుడు ఇచ్చినట్టు దేవుడు చూపుతాను. నేను ఇక్కడ ఇచ్చింది ఆ పెళ్ళే రిజిస్టర్ చేయలేదు నేను. సోది సాక్ష్యాలు ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడు? ఇవి అర్థమైందా? దేవుడి దాని వల్ల దేవుడు ఇచ్చాడు. ఎన్ని కుయుక్తులు చేసావో, ఎన్ని రాజకీయాలు చేసావో, ఎంతమందిని మోసం చేసి సంపాదించావు డబ్బు అంతా దేవుడు ఇచ్చాడు. అమ్మో, దేవుడు కనపడుతుంది కాబట్టి సరిపోయింది. కనిపించి నేను ఇవ్వలేదని చెప్పుకుని తిరుగుతుంటామనేది దేవుడు. ఆయన కనపడ్డం రాడు కాబట్టి మన సాక్ష్యాలు మన ఆటలు నడుస్తున్నాయి ఇక్కడ. హలో,
దొంగ క్రైస్తవులందరూ, దొంగ క్రైస్తవులందరూ. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25 నుంచి చదువుతాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25 నుండి. ఈ ప్రకృతి, వర్షాలు, వరదలు, తుఫానులు, సునామీలు, భూకంపాలు, ఇవన్నీ ప్రకృతి క్రమంగా ఉండాల్సినవన్నీ క్రమం తప్పిపోయింది. ఎందుకు క్రమం తప్పింది అంటే మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. నా జనులలో ఒక్కసారి ఎంత మంచి మాట. అన్య జనులలో దుష్టులున్నారు అంట్లా. ఎక్కడున్నారు? నా జనులలో దుష్టులు ఉన్నారు. మ్యాటర్ అది చదవతారు. ఎవరు పొంచి ఉన్నట్టు? పక్షుల్ని పట్టుకునే వేటగాళ్ళు పొంచి ఉన్నట్టుగా విశ్వాసం లాక్కెళ్ళడానికి కొంతమంది పొంచి ఉన్నారంట. మన సేవకు చూసుకోండి ఎలా పొంచి ఉన్నారు. చదవండి. బోనులు పెట్టుదురు చిక్కించుకోవటానికి. బోనులు పెట్టి మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇళ్ళు కపటముతో, వేషధారంతో, డ్రామాతో నింపబడి ఉన్నది. దాని చేతనే అది వాళ్ళు ఎలా ఐశ్వర్యంలో అవుతున్నారట. జనానికి పోనేసి చిక్కుల్లో పెట్టి చిక్కు పట్టుకొని పక్షులను చిక్కించుకున్నట్టుగా జనాల్ని, విశ్వాసాన్ని ఆయా సంఘాల్లోంచి లాక్కొని వాళ్ళని పిండి డబ్బులు వసూలు చేసి వారు గొప్పవారు, ఐశ్వర్యవంతులు అవుతున్నారు. సాక్ష్యం ఏంటి? దేవుడు ఇచ్చాడు. చదవం దాని తర్వాత చదవండి. మ్యాటర్ చాలా గవర్నమెంట్ తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యం అసలు కోర్టు వరకు కూడా వెళ్ళేవారట. వాళ్ళని దారులను బెదిరించేస్తారట. ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్ కేసు పెడతావా? ఎంత ఇస్తావేంటి? 1000 రూపాయల 1,00,000 ఇచ్చాచా? లోపలికి వెళ్తే లోపలే చేస్తాడు. సార్ వదిలేదు. దీనుల వ్యాజ్యము తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకయుందునా. ఇదే యెహోవా. పుస్తకం చెప్పండి ఒకసారి. అలాంటి దొంగ క్రైస్తవులకి, దొంగ సేవకుల మీదకి శిక్ష రాలని ఎలా అనుకుంటున్నారు? ఏ క్షేమకరమైన భవిష్యత్తు కోసం చూస్తున్నారు? ఆట తీస్తాడు ఒక్కొక్కరికి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. రోజు ట్రాక్ తప్పిపోయాడు క్రైస్తవులు. రక్షణ వేడుకోవడం ఇలాగా. బ్రదర్ ఒత్తిగానే ప్రేమిస్తాడు యేసయ్య. ప్రేమ ప్రసంగాలు ఎక్కువైపోయి యేసు ప్రభు గాని శిష్యులు గాని ఎంత ప్రేమ ప్రసంగం చేశారు చూపించండి ఒకసారి బైబిల్లో. క్రొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి చేసిన మొదటి ప్రసంగం ఏంటి? పరలోక రాజ్యం సమీపించినది కనుక ఆరు మనసు పొందండి అన్నాడు. అప్పుల, సంతానమా, కష్టాల, పరీక్షల అయ్యా బోర్డు పెట్టాడా? నమ్ముకుంటే అన్ని పోతాయి. నమ్ముటని వాళ్ళు ఇవన్నీ చెప్పాడా? బాప్తిస్మం ఇచ్చి యోహాను పోనీ ఆయన చెప్పాడు. యేసు వచ్చాడు. ఏం ప్రకటించాడు? స్టార్టింగే పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందండి. యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో అధిక శాతం దేని గురించి? పరలోకం గురించి. మీరు బలి ఉన్నారు. ఆయన ఉపమానాలన్నీ పరలోకం పరిచయం చేయడానికే. హ్యాపీగా ఉండండి చెప్పలేకపోయాడు యేసు ప్రభు. చేతకాలేదా?
లక్ష్యం అది కాదు. భూమి మీద సుఖపడడం కాదు లక్ష్యం. పరలోకం వెళ్ళిపోవడమే లక్ష్యం అంది. పెంతెకొస్తు దినాన పేతురు లేచి నిలబడ్డాడు. ఏం ప్రసంగం చేశాడు? ఏంటి మొదటిది? మారు మనసు. మారు మనసు బోధే లేదు ఈ కాలంలో. మీటింగ్లో, సభల్లో, టీవీల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, చర్చిల్లో. వీళ్ళందరూ యేసు ప్రభువుని ఫాలో అవుతున్న సేవకులను మీరేనని అనుకుంటున్నారు. యేసు ప్రభు స్వస్థతలు చేశాడు, కానీ ఇప్పుడు ప్రకటించలేదు. దాని గురించి ఎప్పుడు ప్రకటించలేదు. ప్రకటించింది పరలోకమే. ప్రకటించింది మారు మనసే, ప్రకటించింది నీతే, ప్రకటించింది పరిశుద్ధతయే. లక్ష్యం కోల్పోయి సర్వనాశనం అవుతున్నారు. పక్కనంతా మోసములో ఉన్నారు క్రైస్తవులు. మోసం అంటే ఏంటో తెలుసా? ఒక పక్కన నాశనం అయిపోతున్నారు, కానీ నేను బాగానే ఉన్నాను అనుకోవడమే మోసం. అర్థమైంది? ఓకే, కూలా నరకలో హాట్ అల్లెలు. నీ కూలిగా అనే ఉంది ఇక్కడ, అక్కడ మాడతావు. నీ కూలి చల్లకుండా, అసలే కూలి అంటే ఇంకా చల్లకుండా అంట. చూడు, అంత కూలొద్దు. మండలు దేవుని కొరకు. వైరాగ్యం లేదు. ఒక పక్కన నాశనం అవడం రెడీగా ఉంది. నా నాయన అంటే అబద్ధ క్రీస్తు వచ్చేలా ఉన్నాడు. నాయన అంటే యూదులు మెస్సే వచ్చేస్తాను, వాళ్ళు 3వ మందిరం కట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నాయన అంటే సైతాన్ సంస్థలైన ఇల్యూమినిటీ లాంటి వాళ్ళంతా ఈ 600 ముద్ర ఈ వ్యాక్సిన్ రూపంలో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. నాయన అంటే ఇండియా అంతా క్రిస్టియన్ అయిపోవాలి, పంటలు పండాలి, వర్షాలు పడాలి, మోడీకి మార్మన్స్ రావాలి. నీకే లేదా మార్మన్స్? దావీదు ఇబ్రాహింకి మార్మన్స్ రావాలి. వీళ్ళు ప్రార్థనలు. ఒసామా బిన్ లాడెన్కి మార్మన్స్ రావాలి. ఇంకేంటిది? డేరా సచిన్ సౌదా, గురువు పునీత్ రామ్ రవి మార్మన్స్ రావాలి. ఆసారాం బాపుకి మార్మన్స్ రావాలి. ఆయన సైతాన్కి మార్మన్స్ రావాలి. లూసిఫర్కి మార్మన్స్ రావాలి. కైన్కి మార్మన్స్ రావాలని ప్రార్థన చేసే ప్రార్థన పనులు బయలుదేరారు. చూడు, ఇదా ప్రార్థన. ఏం ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో తెలియపోతే ఎలాగా? ఏది అంగీకరించబడింది, ఏది రిజెక్ట్ చేయబడింది తెలుసుకోకపోతే ఎలాగా? యోహాను సువార్త 17:9 చదివారు ఎప్పుడైనా? యోహాను సువార్త 17:9, 17:9. నేను వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించున్నవారు నీ వారైనందున. అదే ఎవరి కోసం చేస్తున్నాను, ఎవరి కోసం చెయ్యట్లేదు క్లారిటీలో ఉన్నాడు యేసు ప్రభు. క్రైస్తవులకే తెలుస్తలేదు. నా స్తోత్రం చెప్పండి ఒకసారి. నీవు నాకు ఇచ్చిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. లోకం కొరకు, ఈ దిక్కుమాల సంతాంతట కొరకు నేను చేస్తున్నాను ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాట్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు జారిపోకుండా చూసుకో, దుష్టు నుండి కాపాడు, పడిపోకుండా చూసుకో. వాళ్ళు నేను బలహీనతలుంటే క్షమించేవి, నువ్వే కాపాడాలి. వీళ్ళ కోసం చేశాడు, ఏర్పాట్లో ఉన్న వాళ్ళ కోసమే. అనవసరమైన పెద్ద పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కువైపోయి కదా. ఇజ్రాయెల్ దేశం కోసమే చేయలేదాన్ని నేను ప్రార్థన. ఇజ్రాయెల్ దేశం అంతా క్రైస్తవులుగా మారిపోవాలి, శాస్త్రుల పరిస్థితులు అందరూ మార్పులు. ఒక్కడు చూపించాడు శాస్త్రుల పరిస్థితుల కోసం ఆయన ప్రార్థన చేసినట్టు. కానీ ఎవరికి సువార్త ప్రకటించమన్నాడు? దీనులకు సువార్త. చెప్పండి, ఎవరికి సువార్త? మూర్ఖులకు, గర్విష్ఠులకు కాదు. మూర్ఖులకు, గర్విష్ఠులకు. God loves you, brother. God is going to forgive your sins, brother. అడగ క్షమాపణ అడగనే రాదు అయ్యా. ముందు వచ్చి దేవుని సన్నిధిలో గోడాడి ఏడ్చి అని అడి ఏడ్చేవాడికి చెప్పాలి, God is going to forgive. హల్లెలూయా. దీనులకు చెప్పాలి.
నేను చేసిన పాపం ఉంది, మా అమ్మ నన్ను ప్రేమించట్లేదు, మా నాన్న నన్ను ప్రేమించట్లేదు, అందరు చీపో సావే సావే అని పంపించేసి చచ్చిపోతే బాగుంటుంది, నాకు ఎవరు లేరు అని ఏడుస్తున్న ఒక దీనురాలకి, ఒక దీనుని తమ్ముడికి చెప్పు, బిడ్డ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరికి చెప్పాలి దేవుని ప్రేమ సువార్త? వాళ్ళు కొవ్వెక్కి పాపం చేసిన వాళ్ళకి అంత ప్రేమ సువార్త ప్రకటిస్తున్నారు. ఇది పరిచయని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎందుకు వెళ్ళలేదు మొదటి దొంగ ప్రార్థన యేసు ప్రభు? యాటిట్యూడ్. ప్రార్థన గొప్ప కాదు, యాటిట్యూడే గొప్ప. యాటిట్యూడ్ చాలా. యాటిట్యూడ్ అంటే హావభావాలు. అర్థమైందా? పాపం చేసినోడు జనరల్గా ఉదాహరణకి మన ఇంట్లో ఎవడో పిల్లోడు దొంగతనం చేశాడు. దొంగతనం చేసినాడు, దొరికిపోయాడు. కోపం రాదా? ఎరా దొంగతనం చేద్దాం రండి చాట్ పని. ఆడ కాళ్ళకి వెళ్తే ఏంది ఇప్పుడు క్షమించచ్చు కదా అంటే ఆయన ఎవరు చెబుతాడు చెప్పి నన్ను తంతాడు. ఆడ అడిగే విధానం చూస్తే కోపం వస్తుంది రాదా? ఏది పడతామండి క్షమించాలే అని వాడు నా దగ్గర దొంగతనం చేసింది కాకుండా క్షమించాలే అట్లనా అని అంటే ఎట్లుంటుంది? నేను క్షమించడం ఎట్లా? క్షమాపణ అనేటువంటి ఎలా ఉండాలి? అయ్యా అయ్యా సారీ అయ్యా ఏదో అవసరం ఉండదు అయ్యా, అనుకోలేదయ్యా, అయిపోయిందయ్యా, సారీ అయ్యా అంటే అది. ఇప్పుడు 100 రూపాయలు దొంగతనం చేసాడంటే ఒకలా ఉంటుంది, 1,00,000 రూపాయలు దొంగతనం చేసాడంటే ఇంకోలా ఉంటుంది. మరి 100 రూపాయలు దొంగతనం చేసినాడు అయ్యో సారీ అంటే సరే మరి సరిదాత అంటాం. తక్కువ టైంలో క్షమాపణ వచ్చేస్తుంది. అది 1,00,000 రూపాయలు దొంగతనం చేస్తే 100 రూపాయలకి నువ్వు 5 నిమిషాలు వేడుకున్నందుకు క్లియర్ అయిపోయింది. మరి 1,00,000 రూపాయల దొంగతనానికి క్షమాపణ రావాలంటే ఎన్ని నెలలు వేడుకోవాలి తెలుసా? గ్యారంటీ లేదు. మళ్ళీ అందులో మొహం చూపించు 1,00,000 రూపాయలు తీసేస్తావా? గెట్ అవుట్. 4 తన్నాడు, గెట్ అవుట్. అయ్యా అయ్యా క్షమించండి అయ్యా, అమ్మ కొట్లు బాగాలేదయ్యా, హాస్పిటల్ డబ్బులు కట్టాలంటే తీస్తానయ్యా, పొరపడ్డా మొహం చూపి గెట్ అవుట్. అది అలా బయటికి రోడ్డు మీద వెళ్ళిపోయాడు. బిగింటేస్తే అక్కడే ఉండేయా, క్షమించండి అయ్యా, మీరు అలాగే నెట్టిపోతానయ్యా అయ్యా అయ్యా అంటే 2-3 రోజులకి కానీ అయ్యో పాపం అనిపించాలి. చూస్తాడు ఏమనిపించాలి? వాడిని చూస్తే అయ్యో పాపం అని మనకు అనిపించినప్పుడు అది ఏమో ఎప్పుడు తప్పదు మనకేం తెలుసు. 3 రోజులు పట్టవచ్చు, 4 రోజులు పట్టవచ్చు, 4 రోజులైనా పట్టవచ్చు అండి. వాడు రోజు రావాలి గొమ్మగడ మోకాలు అయ్యా 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 అంటుంటే ఒక 4 రోజులకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈసారి జాగ్రత్తగా ఉండు అని అంటాం కదా. 4 రోజులైనా పడుతుంది. కొట్టిన వచ్చేస్తాయి క్షమాపణలు, కొట్టిన వచ్చేస్తాయి క్షమాపణ. యాటిట్యూడ్. కాళ్ళ మీద కూలబడాలి అసలు దేవుని దగ్గర. అక్కడ ఏడ్చి ఏడ్చి గోజాడి కొందరు జీవితాలు సంవత్సరాలు పడుతుంది తెలుసా క్షమాపణ రావడానికి. సంవత్సరాలే. ఒట్టిగానే వచ్చేస్తుందా? అది యేసు ప్రభువుని నమ్ముకోక ముందు నువ్వు చేసిన పాపాలు 5 నిమిషాలు పోతాయండి నువ్వు ఒప్పుకుంటే. కానీ క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు చేసిన పాపాలు 5 నిమిషాలు పోయేదా? అంటే క్రైస్తవులు చెప్తున్నావా సువార్త? అన్ని జనులు చెప్తున్నావా? అన్ని జనులు చెప్పాలి ఆ సువార్త. క్రైస్తవులకి అన్ని జనులకి ఒకటే డోస్ పనిచేయదు. ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్కి లాస్ట్ స్టేజ్ క్యాన్సర్కి ఒకే ట్రీట్మెంట్ కాదు. తేడా ఉంటుంది, సీరియస్ ఉంటుంది, సీరియస్ కండిషన్ ఉంటుంది. స్వార్థ సభల్లోనూ క్రైస్తవులే, ఉద్యోగ సభల్లోనూ క్రైస్తవులే. దేవుడికి వీడంటే ఎంతో చాలు అన్ని జనం చెప్పాలి. దేవుని సభలో వడకండి, వడకొదురుగాక, సియోను వడకొదురుగాక అని చెప్పాల్సిన క్రైస్తవులు. నువ్వు ఎన్ని దిక్కుమైన ఆటలైనాడు దేవుడు క్షమిస్తాడు. ఇదా దీనులకు సువార్త, గర్విష్ఠులకు కాదు. మొదటి దొంగ గర్వం చూడండి. అసలే సిలువ మీద ఉన్నాడు, పక్కన ఉన్నామని ఎలా అడగాలి? అంటే నీ పక్కన సిలువ అయిపోయినందుకు నీలా దొంగడు అనుకున్నావా యేసు ప్రభుని?
నేనంటే దమ్ముకుని చేసి ఈయన కూడా దమ్ముకుని చేసి ఉంటాడు, అందుకే ఉన్నాడు ఇక్కడ అనుకుంటున్నావా? మీకు కష్టాలు వస్తాయి, మాకు కష్టాలు వస్తాయి. మీరు మేము ఒకటి కాదు అందరికీ. మీరు కడుపులు ఆకలి కోసం తిప్పలు పడ్డాం, మేము ఆకలి తిప్పలు పడ్డాం. మీ తిప్పలు మా తిప్పలకి చాలా తేడా. మీకు రోగం వచ్చింది, మాకు రోగం వచ్చింది. మీకు మాకు చాలా తేడా ఉంది. మీరు ప్రయాసపడుతున్నారు 4 పూట కోసం, తినడం కోసం. మేము ప్రయాసపడుతున్నాం కానీ మేము తినేది మీరు తినేది మీరు. మా బతుకు మీరు, మీ బతుకు. సేవకుడికి విశ్వాసకి తేడా ఉంది. అలాగే అక్కడ ఉన్న దొంగల సిలువుకి, యేసులో వేసుకున్న సిలువుకి తేడా ఉంది. మీరు మీకోసం పాటలు పాడతారంటే సేవకుడు కూడా మీకోసమే పాటలు పాడుతుంటాడు. మీకు అది తెలుస్తలేదు అసలు. మీరు మీకోసం ఉపవాసం ఉంటే సేవకుడు కూడా మీకోసం ఉపవాసం ఉంటాడు. మీకు అది తెలుస్తలేదు. మీరు మీకోసం ప్రార్థన చేసుకుంటే సేవకుడు మీకోసం ప్రార్థన చేసుకుంటాడు. తేడా చూసుకోండి ఒకసారి. సేవకుడు ఆయన కోసం చేసుకోడు, మీకోసమే. మళ్ళీ పౌలు అంటాడు, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకే అంటాడు. ఎంత మాట తెలుసారు? మిమ్మల్ని ఆదరించాలంటే దేవుడు మమ్మల్ని నిలబడుతున్నాడు అంటాడు పౌలు. సేవకుడికి వచ్చే కష్టాలు ఉట్నే రావు, మీకోసమే వస్తాయి. మీరు బాధలు ఉంటే ఎలా ఉంటుందో సేవకుడు అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికే కొన్నిసార్లు బాధపడతా ఉంటాడు. ఓహో, ఇలా బాధపడుతున్నారు నా పిల్లలు అనుకుని ఆయన బాధపడే ప్రార్థన చేస్తారు. ధైర్యం ఆయన బలపరిచిన ఆయన. నాదే ఉంది లేదు, మేము సత్తే ఎలా పర్వం వెళ్తాను అనుకో. మా సత్తి మాకు నరకమైన ఎలా ఉన్నారు నాయన, మార్మస్ లేకుండా సావనీయత నాయన అని బతికించుకుంటున్నాడు సేవకుడు విశ్వాసం. హల్లెలూయా. వీడు దొంగ పనులు వేసుకొని సిలువ వేసుకున్నాడు. యేసు ప్రభు మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన ఏ దోషము చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు, అయినా సిలువ వేయబడ్డాడు. వీడు తిన్న కొరడ దెబ్బలు కంటే ఈయన తిన్న దెబ్బలు ఎక్కువ. అక్కడ వీడనన్నా నార్మల్గా తీసుకొచ్చు, కానీ యేసు ప్రభు మాకు కొట్టు కొట్టి 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 తీసుకెళ్ళలేదు అక్కడికి. తెలుసా? నిన్ను నువ్వు రక్షించుకో, నమ్మకం రక్షించేసాయి అయిపోతే ఏటప్పుడు రాజ్యం ఎత్తాం, ఏదో డబ్బులు ఎత్తాం, సందా ఎత్తాం. అనగా ఈ సందాల కోసమా? ఇదా ఫోజు? ఎలా రావాలి దేవుడి దగ్గరికి? దేవుడి దగ్గరికి ఎలా రావాలి? ఎంత వేళ్ళ కాళ్ళ వేళ్ళ పడాలి దేవుడి సన్నిధిలో. క్షమిస్తాడు, కానీ ఎవరు క్షమిస్తాడు? నువ్వు అడిగే విధానం చూస్తే అయ్యో పాపం అనిపించాలి. దేవుడికి ఏమనిపించాలి? అయ్యో పాపం అనిపించాలి. పోన్లే బిడ్డ, సర్లే బిడ్డ, వదిలేస్తానులే బిడ్డ, చాలే బిడ్డ, ఏడవ బిడ్డ అనేలాగా చేసుకోవాలి మనం దేవుని దగ్గర. అరిసి అరిసి కూతురు సౌండ్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ, ప్రసంగాలను ప్రార్థనలు. దీనులై. హల్లెలూయా. అదే కదా యెషయా గ్రంథం 66:2 చదివినట్టున్నాం. యెషయా గ్రంథం 66 అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా 66:2 చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. స్తోత్రం. ఒకసారి ఎవరిని చూస్తాడంట? చూడాలి. ఎవరి కంట్లో? దేవుని కంట్లో ఎలా పడతామని చెప్పండి. మంత్రి గారు వచ్చారనుకోండి, సార్ మీద మీటింగ్ అయింది, రాజకీయ మీటింగ్ అయింది. కొందరు సంచాగాలు ఉంటారు చూసారా మీరు? ఆ మంత్రి గారి దృష్టిలో పడాలని ఎన్ని ఎక్స్ట్రాలు చెప్తుంటారు. సార్ సార్ కూర్చుంది సార్, తీసుకుంటారు సార్. ఆడ ఎవడు తిరిగి ఎవరు తెలియదు కానీ ఆడ బాధ ఏంటంటే మంత్రి గారి దృష్టిలో పడాలి. సార్ సార్ ఇప్పుడు తీసుకొచ్చింది సార్, ఇప్పుడు ఫస్ట్ సార్ స్పెషల్ పీస్ చదువుతున్నాడు. మంత్రిలో చదువుతాడు ఎవడు? ఇవ్వనండి, ఇక్కడే పని చేస్తుంటాడు. ఇక్కడ టవల్ తీసేసి అది చేతులు సార్ 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 ఇక్కడ కూర్చొని సార్, ఇక్కడ కూర్చొని సార్, చెప్పు 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 చెప్పులు తీసుకెళ్తారు. చెప్పులు తీసి అలా చూసేసి అలా పడుతుంటారు. దేనికి చెంచా ఇది అంతా? మంత్రి గారు దృష్టిలో పడ్డానికి. అర్థమైందా? అంత రాజకీయ సభ అయిపోతుందా ఆయన కాపులు అనుకుంటుంటే సార్ 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 నన్ను గుర్తుపెట్టిన సార్, నా పేరు సుబ్బారావు సార్.
కార్తో పరిగెడతారు. ఆ బాధ అంతా ఏంటంటే ఎప్పటికైనా గుర్తులో పెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు సార్ నేను ఆఫీస్ మీకు సాయించా నేను నువ్వు అదా. ఇది పెద్ద దృష్టిలో పడ్డానికి ఎన్ని తిప్పలు పడుతుంటాం. వీళ్ళు మోసం చేస్తారు. దేవుని దృష్టిలో పడండి. ఎలా పడతాము? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. సేవకు దృష్టిలో పడడానికి, ఎవరో పెద్దల దృష్టిలో పడడానికి, ఎవరో స్పీకర్ దృష్టిలో పడడానికి కొంతమంది ఓవర్ చేస్తా ఉంటారు. అంతకుముందు ఇప్పుడు ప్రార్థన చేస్తారో తెలియదు కానీ ఒక పెద్ద సేవకుడు రావాలి, ప్రభు అయ్యో నాయన అంటే మీరు మురిసిపోవాలి. అబ్బా నా ప్రసంగం నేను బాగా ఎఫెక్ట్ అవుతున్నట్టుంది. ఎఫెక్ట్ కాదు, ఇక్కడ ఇన్ఫెక్ట్ అవుతున్నట్టు ఏంటో బాగా ఓవర్ చేస్తారు. అక్కడేదో మీటింగ్కి వెళ్తే మాస్టర్ గారు అక్కడ ఆరంభం అయిందండి. ఆరంభం అయింది సరే అందరూ భాషలు మాట్లాడి అంత అయిపోతే ఆరంభం అయిపోయిన తర్వాత ఒక ఆవిడ భాషలు మొదలుపెట్టింది. ఆవిడకి స్పెషల్ అర్థమైందా? ఇక పాస్టర్ గారు ఏంటంటే పాపం మీకు ఏం అక్కడ పాపం ఏమంటే మనం ఫీల్ అవుద్దాము అని ఏమనుకున్నా వాక్యం మొదలు పెట్టేస్తే ఈవిడ భాష మాట్లాడుతుందా? చూస్తున్నాం ఆగుతలేదు. జనాలందరూ వాక్యం అంటున్నాం. పాస్టర్ గారు కూడా ఇబ్బంది పడతారు కదా వాక్యం చెప్తాను అన్నీ ఏమంటలేదు. ఆవిడ మాత్రం మనకి ఎలా ఫీలింగ్ ఇస్తుందంటే మీరు అప్పుడు మీ పనులు మీరు ఉన్నా నేను ఏదో బాగా మాట్లాడుకుంటాను చాలా క్లోజ్. ఏ గారు అయితే ఆమె పొడు మోచేతో అంటాడు. పొడు మోచేతో అర్థమైంది. నిజం వెళ్ళ దేశం అందరూ ఆరోగ్యం చేసిన భాషలు మాట్లాడు. ఓకే టైం ఇచ్చారు కదా మాట్లాడుకోమని. అంత అయిపోయిన మే అనగానే అవ్వాలి దిగిపోవాలి అలా అది. ఇప్పుడు వాక్యం ఉన్నాడు మీకు స్పెషల్. మీరంతా వేస్ట్ కాదు, నేను వేసుకుని చాలా క్లోజ్. మేము మాట్లాడుకుంటున్నాం, మీరు మాట్లాడుకుంటున్నాం. స్పెషల్ ఎక్స్ట్రాలు అంటున్నారు వీటిని. హల్లేదు అర్థమైంది. ఇలా ఎగిరి 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 మొబైల్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. బాబు వేసుకుంటారు చుట్టుపట్టు ఇలా కట్టారు. విన్నారు లేదు మీరు? అర్థమైంది. అప్పుడు ఎప్పుడో మీటింగ్లో అందరూ మామూలుగా వచ్చారు. చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఎవడో గొడుగు తీసాడు. అంత జనంలో ఎవడు గొడుగు తేలాలి. ఆడికి ఎంత విశ్వాసం, వర్షం పడుతుంది. ఆయన ఏమన్నాడంటే ఆ గొడుగుతున్న పొడు అంటాను. ఎవడు అంత విశ్వాసం ఆడికి, ఇది ఎవ్వరికి గొడుగు తేలేదు. ఆడికి ఎంత విశ్వాసం, ఖచ్చితంగా పడుతుంది అన్నట్టు తెచ్చాడు గొడుగు. దాంతో పొడు అని ఇంత పొడుగుంది అది గొడుగు పొడుగు అంటే అర్థమైందా? అలా తిట్టే పెద్ద పెద్ద సేవకులు ఇలా నడుస్తున్నాయి మళ్ళీ ఇలా జనాలు. హల్లెలూయా. వద్దు ఎక్స్ట్రా వద్దు. జనాల దృష్టిలో పడే ఎక్స్ట్రా పనులు వద్దు. దేవుని దృష్టిలో పడేలా చేద్దాం. హల్లెలూయా. ఎలా పడతాము? ఎక్స్ట్రా చేస్తే కదా. ఎవడు దీనుడై హల్లెలూయా నలిగిన హృదయం గలవాడే. నేను పాడం కదా, విరిగిన మనసే నీకిల్ల ప్రియము యేసునామమున. ప్రైజ్ ది లార్డ్. అలా దీన మనసుతో వేడుకుంటాం. అప్పుడు ఏ పాపమైనా దేవుడు క్షమించలేని పాపం అంటే అయితే ఏం లేదు. మరి అలాంటి మనసుతో అడిగితే ఇంకెప్పుడు చేయండి ప్రభు, సారీ ప్రభు, తప్పు అయిపోయింది ప్రభు, నేను బాధ పెట్టాను ప్రభు, ఇంకా బాధ పెట్టాను ప్రభు ఏడవాడు సార్. ఎవరో పెద్ద సావకుడు వచ్చి నీ తల మీద ఏం పెట్టక్కర్లా. నీ ప్రార్థన వ్యాలిడ్ అవుతుంది. నీ ప్రార్థన వింటాడు. నువ్వే సాక్ష్యం ఇస్తావు. ఎవరికో పెద్ద అని ప్రార్థన చేయించుకుంటే కానీ పని జరుగుతుంది అనుకున్నానండి. నువ్వే సాక్ష్యం చెప్తావు. నీ ప్రార్థన ఎందుకు వెంట దేవుడు? ఎవరికో పెద్ద నీకు ₹1,00,000 పెద్ద కానీ వినరు అనుకునేటట్టు అయిపోయేది. నాకు అలాగే అయిపోయారండి. ఇక్కడ ప్రార్థన అవసరం మాకు చెప్పండి అని గ్రూప్ వెళ్ళిపోయిపోయింది ప్రేయర్ కవర్లు. అరే మీకేమో ప్రార్థన అవసరం ఉంటే మీరే దేవుడు చెప్పండి అనేటట్టు ఎందుకు లేరు? కరెక్టే, అందరి ప్రార్థన విండు.
కానీ వినే పద్ధతి దేవుడు నేర్పించాడు బైబిల్లో. హల్లెలూయా. సిలువ దగ్గర ఉన్న మొదటి దొంగ వేడుకున్నాడు. కానీ ఆ వేడుకోవడంలో ఏం కనపడుతుందంటే ప్రభుని ప్రార్థన తక్కువ, దూషించడం ఎక్కువ కనపడుతుంది, ఎట్టకాలం ఎక్కువ కనపడుతుంది. అద్భుతాలు చేస్తాడు కదా, అద్భుతాలు చూద్దాం. హీరో దగ్గర అడిగాడు, అర్థమైందా? హీరో దగ్గరికి పిల్లత ఏమన్నాడు, అరే మీ రిలీజియస్ మ్యాటర్ నా దగ్గరికి ఎందుకు? పొలిటికల్ కేసు కాదు ఇది. పొలిటికల్ కేసు అయితే నేను డీల్ చేస్తా. మీరు ధర్మశాస్త్రం ఉందేమో, మీకు మోక్ష ధర్మశాస్త్రం దాంట్లో ప్రకారం చేసుకోండి. మీరు ఇక్కడ తీసుకొచ్చారంటే హీరో దగ్గర తీసుకెళ్ళండి అంటే హీరో దగ్గర తీసుకెళ్ళారు. ఇప్పుడు హీరో ఏం చేయాలి? అక్కడ ఒక రాజు అయ్యి ఉండి, ఆ లోకల్ రాజు అయ్యి ఉండి, ఏంటి మ్యాటర్ ఏంటి ఇక్కడ, ఏంటి అదే గొడవ అని ఏం కాదు. ఎవరు వేసుకోబోతున్నా, వేసుకోబా రండి, భార్య పిలిచాడు, ఆ తమ్ముడు పిలిచాడు, ఆ ఫ్రెండ్స్ పిలిచాడు, ఏంటంటే వేసుకోబోతున్నారు, అద్భుతాలు చెప్తుంటాడు కదా, అద్భుతాలు వేసుకోబా నేను మీ మీటింగ్కి వెళ్దాం అనుకున్నాను, నాకు టైం ఖరాబ్ చేద్దాం, మంచి పని మీరే వచ్చారు, నీకు అద్భుతం చేయండి. కొన్ని నీకేమైనా కడుపు నొప్ప ప్రార్థన చేయమని అడుగుతున్నాం అంటే అది లేదు కదా. నీకేమైనా కష్టమా, వేసుకోవా ఇంత కష్టంగా మనం కొంచెం ప్రార్థన చేసి పెట్టండి, అది కూడా కాదు. ఎందుకు అద్భుతం ఎందుకు చేయమని అడుగుతున్నాడు? ఎంటర్టైన్మెంట్ కోసం. దేనికోసం? ఏది చేస్తాడు? డబ్బులు చూపించుకోండి, రొట్టి 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 పిలిస్తే మొత్తం అయిపోయినా. ఆయన సిచ్యువేషన్ ఏంటి? కాళ్ళు చేతులు బంధించి, సంకటతో బంధించి నీ దగ్గర న్యాయం కోసం వస్తే నువ్వు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నావా? ఇదా నువ్వు అద్భుతం అడిగే విధానం? ఇదా? ఎలా ప్రార్థన చేయాలో తెలియదు చాలా మందికి. ఈ కోయిరు, ఈ మ్యూజిక్, ఈ డ్యాన్స్, మీటింగ్ లో ఎంటర్టైన్మెంట్ కావాలి, దానికోసం వస్తున్నారు చర్చి. వీళ్ళందరూ హేరత్ బ్యాచ్. వీళ్ళంతా మారుమనసు పొందింది లేదు, పాపం విడిచిపెట్టింది లేదు, పాపం ఒప్పుకున్నది లేదు, దేవుని సన్నిధిలో కాళ్ళు పట్టుకున్నది లేదు. 4 లక్షల శుభాన్ని కేకలేస్తున్నారు వీళ్ళందరూ. మొదటి దొంగ క్రైస్తులు వీళ్ళందరూ. రిజెక్ట్. ఎంత గంటల ప్రార్థన అయినా అది 40 రోజులు ఉపవాసం అయినా రిజెక్ట్. అదంతా దేవుడు మొత్తం ఇంటి కొట్టేసాడు, కట్ చేసి పడేసాడు. చాలా మంది క్రైస్తులు ఆ మొదటి దొంగ గ్రూప్ లో ఉన్న క్రైస్తువులే. రెండో దొంగ ఏం చేశాడు? స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. రెండో దొంగ ఏం చేశాడు? రెండో దొంగ మొదటి దొంగతో చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నావు అయ్యా అన్నా, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎట్లా మాట్లాడుతున్నావు కదా? ఒక్కొక్క రాజు దగ్గర మాట్లాడే విధానం ఇదా? రాజా ఎవరు రాజు అంటాడు? అరే నీ పక్కన సిలువ ఎప్పుడు ఉన్నాడని నేను నాకు నాన్నగా దొంగడనుకున్నావా? ఈయనని చూడు, ఫోటో ఎవరు వస్తుంది చూడు, యూదుల రాజు. నువ్వు వెళ్ళలేదా? మనందరం దొంగ పనులు చేసుకున్నప్పుడు ఇంటి గురించి వెళ్ళలేదా? 5 సంవత్సరాలు అందరికి మేలు చేసిందని వెళ్ళలేదా? అందరికి అన్నం పెట్టిందని వెళ్ళలేదా? అందరికి ముట్టి స్వస్థపరచడం వెళ్ళలేదా? ఏ ప్రభుత్వము కుష్ఠరోగుల్ని తన్ని బయట పంపిస్తే వాడిని ముట్టుకొని కౌలించుకొని స్వస్థపరచండి నా వెళ్ళలేదా నువ్వు నేను? ఏ రక్తస్రావం స్త్రీని బయట వదిలేస్తే అలాంటి ఆ స్త్రీ వచ్చి ఆయన బట్టలను ముట్టుకొని స్వస్థత పొంది వెళ్ళలేదా మనము? అలాంటి మంచి ఆయన ఈయన ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదు. నాకు తెలిసిన గురించి మొత్తం విన్నాను నేను. అన్యాయంగా వీళ్ళందరూ ఈ రాజకీయ, ఈ దేవాలయపు రాజకీయ కమిటీలు చూసారు. శాస్త్రులు, పరిశీలు, సద్దుకైలు, మహాయాన ప్రధాన వీళ్ళందరూ కుట్ర చేసి, ఆ కమిటీ కుట్ర చేసి జనాలు సంతాంతగా ఆయన దగ్గరికి వెళ్తుందని వీళ్ళందరూ కుట్ర చేసి సిలువేసిన. ఏ తప్పు చేయలేదు పాపం. ఈ మనసన్నది అంటావా? ఎన్ని దొంగ పనులు చేయలేదు మనం, ఎంతమందిని దోచుకోలేదు మనం, ఎంతమంది ఆడవాళ్ళు ఉసులు పడలేదు మన మీద. కాబట్టి మనకి శిక్ష న్యాయం. ఇంకా తక్కువే మంచి పని చేసేప్పుడు ఇంకా 2 గట్టి కొట్టాల్సింది నాకు. తక్కువే ఇంకా ఎంతమంది మనం చంపినాం, ఎంతమందిని కొట్టినాం మనం, ఎంతమంది ఆడపిల్లలు ఏడ్చినారు మన గురించి. వాళ్ళ కన్నీళ్ళు ఉసిరి కరెక్ట్. ఇది కరెక్టే ప్రభావ, నాకు ఈ నడుము నొప్పి రావడం కరెక్టే ప్రభావ, నాకు నేను కడుపు నొప్పి రావడం కరెక్టే ప్రభావ, ఈ వేదన రావడం కరెక్టే ప్రభావ, నేను ఎక్కడైతే తప్పు చేశాను అందుకే ఇట్లా వెళ్ళి ప్రభావ, అంతే ప్రభావ, నాకు తెలిసి ప్రభావ. ఇంకా తక్కువే ప్రభావ, ఇంక గట్టి కొట్టాల్సింది ప్రభావ నాకు ప్రారంభం వచ్చినట్టు. మనకి ఇది న్యాయమే, ఇది తగినదే. చేసిందే దొంగ పనులు, ఇలాగ నీతి పనులు చేసినాం మనం. చేసిన దొంగ పనులు కాబట్టి పట్టుకున్నారు, తంతున్నారు, కొడుతున్నారు. ఈయన ఏం పాపం చేయలే. అలాంటి ఆయన ఎట్లా అడగాలి? రాజు పాపైనా
ఈ రోమిల చేతికి వచ్చి రక్షిస్తాడని కనిపెడుతున్నావు ఆయన కోసం. రాజు వస్తాయి అంగీకరించింది ఇది రాజుని. రాజు అంటే ఎట్లుండాలి? రాజమహల్లో లా ఉండాలా, నా కానుకలేవి నా బిల్వేవి అనాలా? ఈయనలాగా ఉండాలి. ఈయన బయటికి వెళ్ళి అందరికి ప్రేమించి పేదవాళ్ళకి సహాయం చేసింది ఈయనలా ఉండాలి కానీ అని యేసు ప్రభుని రాజుగా గుర్తించాడు. తర్వాత ఒక చిన్న మాట వేడుకున్నాడు. ఏంటంటే, తండ్రి యేసు ప్రభువా, రాత్రంతా కొట్టినారు నాయన, బాగా నొప్పులు ఉన్నాయి, ఈ నొప్పులు ముట్టి స్వస్థపరచు నాకు కోరుకోలే. అర్థమైందా? అడగాల్సింది చాలా ఉన్నాయి అక్కడ. ఏదో మొత్తం మీద అయిపోయింది ప్రభు, కేసు కొట్టేసేలాగా చూడు ప్రభు అని అడగాల్సింది. అది కూడా అడగల. ఈ సిలువ శ్రమ తొలగిపోయేలా సహాయం చేయి నాయన అని అడగల. రాతంతా బాగా కొట్టారు నాయన, ఈ నొప్పులు తగ్గేలా చూడు నాయన అని అడగలేదు. నా భార్య పిల్లలకి మంచి ఉద్యోగం చూడు నాయన అని అడగలేదు. ప్రభువా, ఇదంతా తొలగిపోయేదని మాత్రం నేను అనుకోవట్లేదు ఈరోజు. ఎందుకంటే ఇది న్యాయంగానే జరుగుతుంది నా పట్ల. ఈరోజు చావడం ఖాయం ప్రభువా. ఈ లోకం, ఈ ద్వేషం నన్ను తరిమి చంపేస్తుంది. నేను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళడం ఖాయం ప్రభువా. ఈ రోజు నేను చచ్చిపోతాను, కానీ నేను కళ్ళు తెరిచేటప్పటికి నీ రాజ్యంలో చేర్చుకుంటావా అని అడిగాడు. అల్టిమేట్ అంటారు దీన్ని. ఒకటే మాట అన్నాడు, ఆయన రాజ్యమును నీతిని వెతకమన్నాడు. స్వస్థత కోరుకోలేదు ఆయన, ఆ కేసు క్లోజ్ అయ్యేలా కోరుకోలేదు ఆయన, అప్పులు తీరాలని కోరుకోలేదు ఆయన. నేను ఈరోజు చచ్చిపోతే నీ రాజ్యంలో కనపడాలి ప్రభు, ఇంత హెల్ప్ చేసి పెట్టగలవా? అలాంటి ఆప్షన్ ఏదైనా ఉందా అని అడిగాడు. అది కూడా ఎక్కువ మాట్లాడలేను ప్రభు, నీకు మాట్లాడేంత ధైర్యం దమ్ము నాకు లేదు, అర్హత నాకు లేదు. చిన్న రిక్వెస్ట్, నువ్వు రాజు అని తెలుసు, నీకు రాజ్యం ఉందని తెలుసు, వీళ్ళందరూ వెలివేసినారు నాయన, నువ్వు చేర్చుకోగలవా? బతికితే ఒక అవకాశం ఇస్తే నేను నీకోసం బ్రతికేవాడిని, రాజ్యం కోసం బ్రతికేవాడిని. కానీ మ్యాటర్ అర్థమైంది, ఏదో చంపేస్తారు వీళ్ళు. నేను చచ్చిపోయిన తర్వాత నీ రాజ్యంలో వచ్చే ఏదైనా ఆప్షన్ ఉందా చూడు ప్రభు అని పెట్టుకున్నాడు. టక్కున వచ్చిన జవాబు, టక్కున ఇచ్చాడు యేసు ప్రభు జవాబు. ఎప్పుడో ఏం కర్మ, నేడే నీవు నాతో కూడా పరదేశంలో. చూసారు, ఇద్దరు దొంగలే, ఇద్దరు అడిగిన విధానం వేరు. ఇద్దరిని క్షమించగలదు. మొదటోడికి అడగడం తెలియలేదు, రెండోటోడికి తెలిసింది. యాటిట్యూడ్, గర్వంగా అడగొద్దు ఎప్పుడు కూడా. దీనిలో అడగండి, తప్పకుండా వింటాడు. హల్లెలూయా. మొదటి తిట్టాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేసి దొంగ పనులకి దేవుని భయం లేదా నీకు? దేవుని భయపడ ముందు మనం చేసిన పనులు కరెక్ట్ కాదని ముందు తెలుసుకో, అంతే కదా. యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి, గవర్నరు, ఆర్థిక శాఖ మంత్రి, హోంమంత్రి, అన్ని మినిస్టర్లు ఇంకే ఇచ్చేశారు. అర్థమైందా? ఎందుకు అని అంటే ప్రపంచంలో కరువు, ధాన్యం మాత్రం ఐగుప్తు దేశంలోనే ఉంది. అప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు కబురు వెళ్ళింది, ఎక్కడ లేదు ధాన్యము, ఐగుప్తులోనే ఉంది. అక్కడ ఉత్తినే దొరకదు. యోసేపు గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కాలు పట్టుకుంటే ఇస్తాడు. సూర్యుని జాగ్రత్త అంటే ఒక్కొక్కడు వచ్చి, సిరియా దేశం వాళ్ళు వచ్చి, అయ్యా 10 కేజీల బియ్యం అయ్యా తీసుకురాడు. ఇథియోపియా దేశం వాళ్ళు వచ్చి, అయ్యా 20 కేజీల బియ్యం అయ్యా. సరే, అలా వస్తుంటే 10 మంది వచ్చి నిలబడ్డారు ఇక్కడ. ఎవరు సార్? ఏం లేదు సార్, కనానయ్యా, కనాన్ అనేసరికి యోసేపు బలి వెలిగింది. ఎవరిది ఊరు? ఆయనే. ఇలా చూశాడు, ఇలాగే స్టేజ్ మీద ఉన్నాడు అండి పెద్ద ఆయన యోసేపు. ఇలా అందరు లైన్లో అలా బెత్తాలు దించుకుని ఉన్నారు, మొహం కూడా ఎత్తపడదు, అడుక్కున్నట్టే ఉన్నారు. చూశాడు, మొహం చూపి ఇలా చూశాడు అన్నమాట. మన బ్యాచే. ఏంటి మీరు? అయ్యా మా ముసలోడు అయ్యా, తిన్నారు లేదయ్యా. ముసలోడా? ఎవరా ముసలోడు అంటే మేమందరూ అక్కడికే పుట్టినామయ్యా. ఆయన ముసలోడు ఉన్నాడు, ఆయన పేరు యాకోబు, అంటే బతికే ఉన్నాడు, యాకోబు బతికే ఉన్నాడు. ఏంటి సంగతి? అయ్యా ధాన్యం అయ్యా.
యోసేపు చూస్తున్నాడు, మరి పిచ్చోళ్ళారా, నేను ఎవరినో నీకు తెలిస్తే నువ్వు అడగాల్సిన దాన్ని కాదు. ఏమడగాలి? ముందు చెప్పండి. ఆయన ఎవరో యోసేపు అని తెలిస్తే వాళ్ళు ఫస్ట్ అడగాల్సింది ఏంటి? క్షమాపణ అడగాలి. ఫస్ట్ అడగాల్సింది కాళ్ళు పట్టుకుని, తమ్ముడా క్షమించు తమ్ముడా, పొరపాటు అయిపోయింది తమ్ముడా, గుర్తుపట్టలేకపోయింది తమ్ముడా, పొరపాటు అయిపోయింది తమ్ముడా, చిన్నోడా క్షమించిన తమ్ముడా అని అంటే ఆ ఒక్క క్షమాపణ అడిగితే చాలు. బియ్యం అడగాల్సిన అవసరం రాకపోయినా ఆ యుక్త దేశంలోనే 10 మందికి 10 ఉద్యోగాలు ఇచ్చేసి అదేంటన్నా అలా కట్టగట్టరా, మీరే వీళ్ళందరికీ 10 మంది ఉద్యోగాలు రెడీ. ఒకళ్ళు క్లర్కు, ఒకళ్ళు పోయడం, ఒకళ్ళు తీయడం, ఒకళ్ళు తోయడం. ఏది ముందు అడగాలి కరెక్ట్గా అడిగేస్తే మీతో అడగాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఏది అడగాలి అదొక్కటి తప్ప. బియ్యం ఇస్తావా లేవా, ధాన్యం ఇస్తావా లేవా, స్కూల్ ఇస్తావా లేవా, చదువు ఇస్తావా లేవా, అప్పులు తెరుతా లేదా, కడుపులో పోతా, ఈ సోదార్థం ఎందుకు అడుగుతారు? ఏది ముందు అడగాలి అడగాలి ఫస్ట్. క్షమించు ప్రభువా, మాకు అర్హత లేదు నాయన, నిన్ను అడిగేంత ధైర్యము అర్హత ఇంత కూడా లేదు ప్రభువా. నువ్వు కోప్పడిన న్యాయమే ప్రభా నా బ్రతుక్కి. నువ్వు కాలర్ పట్టుకుని నరకమని విసిరేసినా నువ్వే కరెక్ట్ ప్రభా. నేను అలాంటి పని చేసిన అయినను నీ యొక్క కృప దొరుకునని విన్నాను ప్రభు. అయినా నువ్వు జాలిపడే దేవుడు అని విన్నాను ప్రభు. అపకారం మనసులో ఉంచుకోవని తెలిసింది ప్రభు. ఆ కృపను బట్టి ఏ అవకాశం నన్ను క్షమించు ప్రభు అని అడిగితే కరిగిపోయాడు దేవుడు అండి. ఆయన అంతకంటే ఇంకేం కావాలి? ఇంకేం ₹1,00,000 ఆస్తులు అడిగాడా మిమ్మల్ని? ₹1,00,000 ఎత్తగానే మీరు క్షమించిన అన్నాడు ఏమన్నా? దీనులై చాలా మంది ఏమంటారంటే సూర్యుపల్లి దొంగ బాప్తీసం తీసుకోలేదు కాబట్టి, ఆయన కూడా అలా పరదేశం వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతా. దొంగను ఒప్పుకున్నాను మొత్తం మీద. హల్లెలూయా. మొదటి దొంగడికి దొరకలేదు అక్షమాపణ, మరి దాని సంగతి ఏంటంటావు? మ్యాటర్ ఏంటంటే బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? ఏమండి తీయక్కర్లేదు. అపోస్తులు 2:38 ఏమంటుందంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవాలి. దేనికోసం తీసుకోవాలి బాప్తీసం? చాలా కారణాలు ఉన్నాయి, అందులో చాలా ప్రాముఖ్యమైనది పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరు బాప్తీసం తీసుకోవాలి. పేతురు పెంతెకోస్తు దినంలో చెప్తాడు జనానికి. బాప్తీసం దేనికి? పాప క్షమాపణ. మనం మారు మనసు పొంది మనం పాపాలు ఒప్పుకొని మనం క్షమాపణ అడిగిన తర్వాత, ప్రభు క్షమించండి అని అడిగిన తర్వాత మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ఈ బాప్తీసం అనేది దేవుడు మనల్ని క్షమించాడు అనడానికి గుర్తు అన్నమాట. ఎవరు క్షమిస్తారు పాపాన్ని? ఇప్పుడు ఈ దొంగ పక్కన ఎవరు ఉన్నారు? క్షమించే దేవుడే ఉన్నాడు పక్కన. క్షమించే దేవుడు పక్కన ఉన్నప్పుడు ఇంక బాప్తీసం ఎందుకు? హల్లెలూయా. అర్థం నేను చెప్పింది? ఇంక బాప్తీసం అవసరం లేదు. ఎందుకంటే క్షమించేవాడు పక్కనే ఉన్నప్పుడు ఇంక బాప్తీసం అవసరం లేదు. కానీ క్షమాపణ కోసం ఏవేవో అవసరమో అవన్నీ చేశాడు. పాపాన్ని ఒప్పుకున్నాడు, క్షమించుకుని వేడుకున్నాడు, పరలోకం కావాలని వేడుకున్నాడు. యేసు డైరెక్ట్ క్షమించేశాడు. హల్లెలూయా. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఎందుకు అన్నాడు? పర్లేదు క్షమించేశాడు, నువ్వు పరలోకం వెళ్ళు అనొచ్చు కదా. అలాగే అనలేదు. ఎందుకు? నాతో కూడా. చాలా ప్రాముఖ్యమైన పాయింట్ అది. ఎందుకంటే ఉదాహరణకి చచ్చిపోయాడండి. చచ్చిపోయిన తర్వాత యేసుడు ఎలాగ అన్నాడు? క్షమించేసాడు, వెళ్ళిపో పరలోకం అన్నాడు అనుకోండి. ఇప్పుడు కరెక్ట్గా పరలోకం గేట్ దగ్గర నిలబెట్టేటప్పుడు దోతలు చూస్తారు. ఎవరు ఏంటి పేరేంటి? ఆ పేరు చేయవడం లేదు. మరి బాప్తిజం తీసుకోలేదు కదా, నువ్వు బాప్తిజం తీసుకోలేదు, నీ పేరు ఇక్కడ చెప్పలేదు, నీ పేరు ఇక్కడ రాయబడలేదు, అలాగే వెళ్ళిపోతావు లోపలికి అని ఆయన ఒక్కడే వెళ్తే గేట్ దగ్గర ఆపేస్తారని ప్రభు అన్నాడు, నాతో కూడా తీసుకెళ్తా, నాతో ఉండు. హల్లెలూయా. చెప్పేది అర్థమైంది? ఇప్పుడు ఒక పెద్ద స్పీకర్ గారి పెద్ద ఐదు మన దగ్గర వచ్చారనుకోండి, ఆయనతో పాటు కారులో దిగిన వాళ్ళకి ఆయనతో పాటు రెస్పెక్ట్ ఉంటుందా లేదా? ఆయనకి ఎంత భోజనం పెట్టామో ఆయనతో వచ్చిన వాళ్ళకి కూడా
కూర్చొని ఉంటాడు. ఆయనతో కూడా వస్తే ఆ రెస్పెక్ట్ వస్తుంది. ఈ స్పీకర్ ముందు వచ్చేసి ఈ వేరే ఆయన ఆటోలో దిగి ఆ సార్ మా సారే అంటే ఒప్పుకుంటుందా? బయట కూర్చోబెట్టారు. నాకు కూడా సారే కూర్చో అక్కడ. ఆ రెస్పెక్ట్ కావాలంటే ఎలా రావాలి? ఆయనతో రావాలి. ప్రభు అది నాతో కూడా తీసుకెళ్తా, కంగారు పడుకో, కూడా ఉండదు. యేసు ప్రభుతో ఉంటేనే ఎంట్రీ పరలోకం. హల్లెలూయా. అదే కదా అన్నట్టు, మీకు ఒక స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగా, నేనుండు స్థలం మీరు ఉండులాగా. హల్లెలూయా. నాతో కూడా తీసుకొని పోదు, కూడా నాతో కూడా, యేసుతో కూడా ఉండాలి భూమి మీద కూడా. అప్పుడు పరలోకం గుర్తుపడుతుంది. వీళ్ళు యేసుతో ఉన్నాడు వీళ్ళంతా. యేసుతో ఉంటే దెయ్యాన్ని గుర్తుపడతాయి. యేసులో బ్యాచ్లు అంతా ఆయనతో ఉంటుంది జాగ్రత్త. క్రైస్తవులను చెప్పుకొని యేసుతో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం కంటే ఒకసారి. హల్లెలూయా. కనుక ఇద్దరు, రెండు రకాల క్రైస్తవులు. మొదటి దొంగ లాంటి క్రైస్తవులు ఉన్నారు. వెటకారం, దూషిస్తారట, నిందిస్తారు, అవమానపరుస్తారు. వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఆరాధన యేసు ప్రభుని ఇంకా అవమానపరిచేలాగానే ఉన్నాయి. ప్రార్థన కూడా చేస్తారు గట్టి గట్టి, కరెక్టే. దీనులై ఉండాలి ముందు. హల్లెలూయా. ఏ అర్హత లేదు ప్రభువా అని వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవ దొంగ అలాగే వేడుకున్నాడు. ఇద్దరు ఒకే కేటగిరీ దొంగలే, కానీ ఇద్దరి హావభావాలు వేరైంది, ఇద్దరి యాటిట్యూడ్ వేరైంది, ఇద్దరు అడిగిన శైలి వేరైంది, వాళ్ళ ప్రార్థన శైలి వేరు, వాళ్ళ 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 హార్ట్, వాళ్ళ మనస్సు, వాళ్ళ మనస్తత్వం చాలా డిఫరెంట్. మొదటోడికి అది అర్థం కాలేదు, రెండోటోడికి అర్థమైంది. దేవుని స్తోత్రం చెప్తాను. పేతురు యూద ఇద్దరు కూడా తప్పిపోయారు. పేతురు పశ్చాత్తాపడ్డాడు. తర్వాత యూద కూడా పడ్డాడు, కానీ యూద రక్షించబడలేదు. దానికి కారణం ఏంటి అని చెప్తానండి ఇప్పుడు. హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడు చెప్తాను. దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన సిద్ధపడతాం. ప్రియులారా, వెదకి వచ్చావు దేవా, ఎంతగా ప్రేమించావా, వెదకి వచ్చావు దేవా, ఎంతగా ప్రేమించావా.
కృపతో నిలబెట్టినావు. నన్ను హత్తుకున్నావు దేవా, ఇంతగా ప్రేమించావా. నన్ను హత్తుకున్నావు దేవా, ఇంతగా ప్రేమించావా. जब मैं फंसा था तूने ही देख कीट से मुझको तूने निकाला, लहू से फिर धो दिया। दर्द से मुझको निकाला, मुझको प्यार किया। दर्द से मुझको निकाला, मुझको प्यार किया। मेरे जैसे पापी को, मेरे जैसे रोगी को, मेरे जैसे निर्धन को, मेरे जैसे बेघर को तूने गले से बचाया। इतना प्यार किया, तूने गले से बचाया। इतना प्यार किया। मेरे जैसे पापी को
పరమరాజా, కృపామయుడ, కృపాశక్తి సంపూర్ణ, మీ బంగారు పాదాలకు వందనాలు నాయన. ఇంత ప్రభా మీ సన్నిధికి మమ్మల్ని ఇచ్చిన ఆత్మతో సత్యముతో ఆరాధించడం కృపను తండ్రి మీకు స్తోత్రం నాయన, మీకు వందనాలు నాయన. అయ్యా కరణంగా మీ దాసు ద్వారా మీరు మాతో మాట్లాడిన మీ లేఖన వల్ల బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అల్లాడు తండ్రి మీతో పాటు వేలాడబడ్డ ఇద్దరు నేరస్తుల విషయమై ప్రభావం మేము అయ్యా మీ నామం నాయన ఎవరు ఎటువంటి అటిట్యూడ్ ద్వారా సరిపిస్తున్నారో తండ్రి ఈ దాసు ద్వారా అయినా వేయించే విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మొదటి వారినే కాకుండా రెండవ నేరస్తులనే ప్రభా అయ్యా నీ సన్నిధికి వచ్చింది ఆయన. అయ్యా నీ సన్నిధిని తగ్గించుకొని దీనిలో అయితే నీ సన్నిధికి వచ్చిన అనుభవం దయచేయండి, అటు కృపను దయచేయండి ఆయన. ఎప్పుడైతే దీని మనసు కలిగి నీ సన్నిధికి వస్తాను వారిని అంగీకరిస్తారో నీ లేకుండా బయటకు వచ్చినావు ఆయన. దయచేసి మాకు దయచేయండి, దీనిలో సన్నిధికి దయచేయండి ఆయన. ఎప్పుడైతే అన్న నేరుస్తుడు దీనిలో సన్నిధికి వచ్చినావు తండ్రి వెంటనే సమాధానం, వెంటనే సమాధానం. నేను నీవు నాతో కూడా ప్రవేశిస్తున్నాను అయ్యా, నీతో కూడా తీసుకువెళ్ళినప్పుడు తండ్రి నాయన. అయ్యా వీటికి మనం మేము కొనుగోలు సహాయం చేయాలి. దీనిలో సరిగ్గా నీతో కూడా మేమైనా పరిశ్రమించలేక మా దైత్యం ప్రార్థిస్తున్నాను. సంఘం పట్టుకు దైత్యం ప్రార్థిస్తున్నాను. ఇంతకు అయినా మీరు మాతో మాట్లాడకపోతే లేకుండా వందనాలు చేస్తున్నాను. ఇది వాసన మా మధ్య నుంచి ఇది వాసన మాట్లాడకపోతే మాట్లాడి వందనాలు చేస్తాను. నేను ప్రతి లేఖన భాగానికి మీరు కట్టి పరిచయం సహాయం దయచేయండి. మరిసారైనా సంఘాన్ని జ్ఞాపకం బలపరచండి అయ్యా. నీ రాజ్యం విశ్వవిడిగా సిద్ధపరచండి దైవవాడి కృప అట్టి మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. మరిసారి సంఘాన్ని మీకు వస్తాం మేము బలిష్టమైన సమర్పించుకుంటాం. ఈ కొద్ది నీ కుమారుడు యేసయ్య ప్రతి మాని వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం కురిసిన సంఘం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తొలగును గాక. ఆమేన్.